believe, only believe, all things are possible, only believe. ఈ సమయంలో యవన బోధకుని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. things are possible, only believe, only believe, Lord, believe, all things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's bow heads. మా తలలు వంచినట్లయితే let's speak to him. ఆయనతో మనం మాట్లాడదాము. మహాపరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మా దేవుడవు, రక్షకుడవు, విమోచకుడవు, మీరు సొంత రక్తం ద్వారా మమ్మల్ని కొన్నవాడవు. ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలో నిలబడుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధన కొరకై నీకు వందనములు ప్రభువా. ఇంతవరకు మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము, ఘనపరిచి ఉన్నాము. ఈ సమయంలో నీ వాక్యం మీద మేము సమీపిస్తుండగా ఈ బలిబిడి మీద నీవే దిగి వచ్చి నీ వాతావరణాన్ని ఇక్కడ ఉంచి ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకొని నీ గ్రంథంలోని వాక్యంను తెరచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చదవబడి ఆ వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేయండి. ఓ దేవా, ఆ వాక్యం నాకు నీ అభిషేకంను తోడు చేసి మా కన్నుల ఎదుట ఆ వాక్యమును మా జీవితంలో అది మేలుకొల్పమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న ప్రతి చెవిని, హృదయమును నువ్వు అభిషేకించు. వారి ప్రతి హృదయంలో తెరువుమని ప్రార్థిస్తున్నాను. విరోధమైన ప్రతి ఆత్మని స్థలంలోంచి పారదోలండి. ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని స్వాధీనంలో ఉంచుకొని నీవే స్వయంగా దిగివచ్చి, బలిష్ఠమైన దూతగా దిగివచ్చి గ్రంథమును తెరిచి మీరు మాట్లాడమని 7 ఫోరములను ఆర్భటించినట్లుగా ఈ ఆదివారం ఈ సమయంలో నువ్వు ఈ బలిబిడి యొద్ద నుండి ఆర్భటించమని, ప్రకటించమని, బోధించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తగ్గింపు, వినయమును దయచేయండి. ఈ వాక్యంను సమీపించుటకు, రక్తమును మేము కలిగి ఉండటకు సహాయాన్ని దయచేదేవా. ఓ తండ్రి, ముందున్న సమయాన్ని చేతులు డెడికేట్ చేస్తూ, ప్రతిష్ఠిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున దీన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరూ సంతోషంగా ఉన్నారు? ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. బ్రదర్ ఆమోస్ గారు, ఆ తర్వాత బ్రదర్ సునీల్ గారు, గాడ్ బ్లెస్ యూ సార్.
అలాగే జాషువా గారు బెంగళూరు నుండి, ఆయన కూడా ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. ప్రతి ఒక్కరిని బట్టి ఆయన కుమారుడు కూడా ఇక్కడ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ ఇక్కడ ఉండటం చాలా సంతోషం. ఫ్యామిలీతో వచ్చారనుకుంటున్నాను, ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉన్నది. ఆమేన్, గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి, వర్తమానంలోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను. పోయిన వారం ఎంతమంది అర్థం చేసుకున్నారు? ద క్లౌడ్ కేమ్ అండ్ కాల్డ్, మేఘము వచ్చి పిలిచాను. ఆమేన్. టుడే, ఈరోజు ముందు వారాల్లో నేను చెప్పిన దాన్ని కొంచెం కొనసాగింపు అలాగనే ఉన్నది. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, ఇన్స్పిరేషన్ ప్రణాళిక యొక్క ప్రేరేపణను బట్టి నేను ఒక అంశంని తీసుకొని కోరుతున్నాను. నేను నా వర్తమానం యొక్క పేరు, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్, ద వాటికన్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. ద వాటికన్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. దాని తెలుగు అనువాదం ఏంటంటే, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద వాటికన్ యొక్క పూర్తి ఆధీనము లేకపోతే కంట్రోల్ తన స్వాధీనంలో ఉంచుకొనుట. మీకు అర్థమవుతున్నదా? వాటికన్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. అమెరికా మీద అమెరికాను వాటికన్ సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తెచ్చుకొనుట. మీకు అర్థమవుతున్నది ఏం మాట్లాడుతున్నాను? మేబీ లిటిల్ డీప్, కొంచెం లోతుగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన వారే అనుకుంటున్నాను నేను సంఘంలో. ఏమైనా పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు దాన్ని. ఎంతమంది అర్థమైన నాకు వర్తమానం యొక్క పేరు? వాటికన్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. అమెరికా మొత్తాన్ని వాటికన్స్ తన స్వాధీనంలో ఉంచుకొనుట. ఆమేన్. నా లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. నాతో పాటు ప్రతి ఒక్కరు ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 22వ అధ్యాయము. ఫస్ట్ కింగ్, మొదటి రాజులు 22వ అధ్యాయము, వర్స్ 51, 51వ వచనం నుండి చివరి వరకు నేను చదవగోరుతున్నాను నేను. మొదటి రాజులు 22వ అధ్యాయము, వర్స్ 51, 51వ వచనం నుండి. అందరూ తీశారు? ప్రతి ఒక్కరు వెంబడిస్తున్నారా? వాక్యాన్ని నేను చదివేటప్పుడు, వర్తమానం వినేటప్పుడు మనం చదువుతున్నది న్యూస్ పేపర్ కాదు, మనం చదువుతున్నది వార్తాపత్రిక కాదు. ఇది ఇట్స్ అ ప్రాఫెసీ, ఇట్స్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఇవన్నీ కూడా ప్రవచన లేఖనములు అయి ఉన్నాయి, ప్రవచన గ్రంథం అయి ఉన్నది. మనం ఇప్పుడు చదువుతున్న ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ఈ కార్యాలన్నీ కూడా ప్రవక్త చెప్పినట్లుగా ఇట్స్ అ ప్రాఫెసీ ఫర్ దిస్ డే. ఈ దినం యొక్క ప్రవచనంలో ఉన్నవి ఇవి. ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ రిపీటింగ్ అగైన్ ఇన్ అమెరికా అన్నాడు ప్రవక్త. అమెరికాలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చరిత్ర మళ్ళీ తిరిగి రిపీట్ అవుతున్నది, మళ్ళీ తిరిగి జరుగుతున్నది. సో మనం చదువుతున్న కార్యాలు ఇట్స్ అ ప్రాఫెసీ. ఇవన్నీ కూడా ప్రవచనంలో ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ అ స్టోరీ. ఇది ఒక కథ కాదు, ఇది ఒక చరిత్ర కాదు, ఇది ఇట్స్ అ ప్రాఫెసీ. ఆహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయేలు ఏలనారంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. ఇక్కడ ఎవరు? ఆహాబు యొక్క కుమారుడి పేరేంటి? అహజ్యా. యూదారాజు అప్పుడు ఎవరు? యెహోషాపాతు. ఆ తర్వాత 52 అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చాను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. గాడ్ బ్లెస్ యు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చునండి. నేను ఈరోజు ఎక్కువ సమయం మీద తీసుకొని కోరుట లేదు.
దేవుని యొక్క నడిపింపును బట్టి 1 hour 1.5 hour ఈ దినానికి దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని దేవుడు పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడని నమ్ముతున్నాను నేను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఆసక్తితో ఉన్నారు? దేవుని సన్నిధిలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. ఈ దేవుని యొక్క సన్నిధి, ఆమేన్, వాక్యము బయలుపరచబడే స్థలం ఇది. పోయిన వారం మనం విన్నాం. మనము ఎక్కడైతే వాక్యం బయలుపరచబడుతున్నదో, ఎక్కడైతే వాక్యం తెరవబడుతున్నదో, ఎక్కడైతే దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడో ఆ స్థలం నాకు వెళ్ళుట మంచిదై ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆ స్థలము నుండి మృతుల పునరుత్థానం జరగబోతున్నది. లాజరు లేవబోతున్నాడు. ఆమేన్. ఎవరైతే యేసును కలుసుకోబోతున్నారో, దేవుడు ఏర్పరిచిన ఒకే ఒక ఆరాధన స్థలంలో ఎవరైతే కలుసుకోబోతున్నారో అక్కడ వారికి వాక్యము బయలుపరచబడి ఆ తర్వాత వారందరూ క్రీస్తుతో ఏకమై ఆ తర్వాత లాజరు లేపుటకు వారందరూ వెళ్తున్నారు. ఆమేన్. ఈరోజు ఈ కాలము ఎంత గొప్ప కాలం అంటే, ఎంత మహోన్నతమైన దినములంటే నేను చెప్తాను చూడండి. ఇది ఎత్తబడు కాలము, మన శరీర మార్పు జరిగే కాలమై ఉన్నది. వి బిలీవ్ ఇట్. మనం నమ్ముతున్నాము దాన్ని. మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు. లూకా 17:30 మన కాలంలో జరిగినది, నెరవేర్చబడినది, బయలుపరచబడినది. లూకా 17:30 ఏమున్నది? అలాగుననే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అలాగుననే నోవహు దినములో జరిగినట్లుగా, లోతు దినములో జరిగినట్లుగా మనుష్య కుమారుడు ఆ దినములో బయలుపరచబడిన లేఖనము మన కాలంలో బయలుపరచబడినది. ద సేమ్ థింగ్. ఏలియా వచ్చాడు, ఏలియాను వెంబడిస్తూ మనుష్య కుమారుడు వచ్చాడు. ఆమేన్. మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తున్నా దాని ముగింపు పునరుత్థానం. మనుష్య కుమారుడు బయలుపరచబడుతున్నప్పుడు ఆ పరిచర్య యొక్క ముగింపు పునరుత్థానం, రెసరెక్షన్. నా చూసాం బైబిల్లో 3 సార్లు మనుష్య కుమారుని యొక్క రాకడ గురించి బయలుపరచబడినది, చెప్పబడినది. ద ఫస్ట్ వన్ ఇన్ జెనసిస్, ఒకటి ఆది కాండంలోను, మరియు రెండవది బైబిల్ మధ్య భాగంలోను, మూడవది ప్రకటన గ్రంథంలోను. ఆమేన్. మనుష్య కుమారుడు ఆది కాండంలో అబ్రహాము యొద్ద బయలుపరచబడ్డాడు. దేవుడి శరీరంలో ధరించుకొని 3 దూతలను 2 దూతలను వెంట పెట్టుకొని అబ్రహాము యొద్దకు వెళ్ళాడు. అది ఏమై ఉన్నది? మనుష్య కుమారుడు అక్కడ అబ్రహాము యొద్దకు వస్తున్నాడు. మనుష్య కుమారుడు యొక్క సూచన ఏంటి? హృదయంలో అశార హృదయంలో ఉన్నదాన్ని బయలుపరచుదాం. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏం జరిగినది? ఓన్లీ బాడీ చేంజ్ మాత్రమే జరిగింది అక్కడ. బాడీ చేంజ్ అనగా వారి యొక్క శరీరాలు యవ్వన స్థితికి మార్చబడ్డాయి. ముతతుల్యమైన శరీరాలు యవ్వన స్థితిలోకి మార్చబడ్డాయి. బాడీ చేంజ్ అనేది మాత్రమే ఎక్కడ జరిగినది? అది ఆది కాండంలో జరిగినది. కానీ ఎప్పుడైతే క్రీస్తు మధ్య భాగంలో, బైబిల్ మధ్య భాగంలో వచ్చాడో అక్కడ ఏం జరిగినదంటే శరీర మార్పు ఎవరికి జరగలే. మీకు అర్థమవుతున్నదా? ఆది కాండంలో అబ్రహాము యొద్దకు వచ్చినప్పుడు అక్కడ ఎవరు మృతులు లేవలేదు, చనిపోయిన సమాధులు ఎవరు లేపబడలేదు. కానీ అబ్రహాము శారా మాత్రమే, శరీరాలు మాత్రమే మార్చబడ్డాయి, కానీ సమాధిలో ఎవరు లేవలేదు. కానీ రెండవసారి క్రీస్తు బైబిల్ మధ్య భాగంలో వచ్చినప్పుడు ఆ టైంలో ఏ శరీరాలు మార్పు జరగలేదు. కానీ పాత నిబంధనలో ఉన్న వారు అందరూ సమాధి జరగబడ్డాయి. 2 కార్యాలు జరుగుతున్నాయి, చూస్తున్నారా? ఆది కాండంలో అక్కడ శరీర మార్పు బ్రతికి ఉన్నవారే మార్చబడుట. కానీ రెండవసారి ఆయన వచ్చినప్పుడు బ్రతికి ఉన్నవారు శరీరాలు మార్చబడలేదు, కానీ చనిపోయిన వారు అనగా సమాధిలో ఉన్నవారు లేచారు. కానీ ఈ కాలంలో 2 అనగా ఆది కాండము మరియు రెండవసారి 2 కార్యాలు 2 ఒకేసారి జరగబోతున్నాయి. ఈ కాలంలో బ్రతికి ఉన్న మనము అబ్రహాము శారాల మార్చబడబోతున్నాయి. అది మాత్రమే కాదు, లాజరు కూడా లేవబోతున్నాడు, సమాధులు లేవబోతున్నాయి. అది మహిమకరమైన కార్యం ఇది, మా గొప్ప కార్యం ఇది. మొదట జరిగిన 2 మనుష్య కుమారుల యొక్క పరిచర్యలు ఏకమై ఈ రోజు మన కాలంలో జరగబోతున్నది. ఆది కాండంలో అబ్రహాము దగ్గర శరీరాలు మాత్రమే మార్చబడ్డాయి. రెండవసారి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అక్కడ శరీర మార్పు జరగలేదు, చనిపోయిన వారు లేచారు. కానీ ఈ కాలంలో బ్రతుకున్న మనము అబ్రహాము శారాలు మారుతున్నాం. రెండవసారి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఏం జరిగినదో అది కూడా ఇప్పుడు జరుగుతున్నది. పౌలు దగ్గర నుండి బ్రహ్యాం వరకు ప్రతి ఒక్కరు సమాధులు జరగబడిపోతున్నాయి. అబ్రహాము శారాలుగా మనం కూడా మారబోతున్నాయి. ఇట్స్ వండర్ఫుల్, చాలా అద్భుతమైన కార్యం అది.
అందుకే ప్రవక్త ఇస్ గోల్డెన్ ఏజ్, ఇది మహా సువర్ణ కాలం అయి ఉన్నది. ఇలాంటి కాలం మరొకటి లేదు, ఇలాంటి కాలం మరొకటి లేదు. ఎక్కడికి వచ్చాం మనము? విమోచన యొక్క ముగింపుకు వచ్చాం. ఇప్పుడు మనం తిరిగి ఏదేళ్ళకి వెళ్ళే సమయం ఇది. పౌలు కాదు, ఐరిష్ కాదు, మార్టిన్ కొలంబా ఇలాంటివి కాదు, ఇంకా కాలాలు రాబోతున్నాయని కాదు. ఇప్పుడు ఇది ముగింపు కాలం, ఇది లవోదికే కాలము, ఇది ఎత్తబడు కాలం, వధువు కాలం అయి ఉన్నది. వధువు మళ్ళీ ఇప్పుడు ఏదేళ్ళకి వెళ్ళే సమయం వచ్చినది. ఇప్పుడు స్టాండింగ్ మీ అందరికి అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను. అందుకే మనకు పోయిన ఆదివారం మనకు అర్థమైనది. ఇద్దరు మారుతున్నారు. అక్కడ మార్తా మరియలు యోధకు ఆయన వస్తున్నాడు, మరి వీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? లాజరు యోధకు వెళ్తున్నారు. కేవలము బ్రతికి ఉన్న వారికి మాత్రమే కదా పరిచర్య. ఆ పరిచర్య చనిపోయిన లాజరు కూడా లేపుట కొరకు ఆ పరిచర్య వస్తున్నది. ఇద్దరికి పరిచర్య వెళ్తున్నది. ఒకరి బ్రతికి మొదటి ఎవరికి? బ్రతికి ఉన్న మనకు, ఆ తర్వాత చనిపోయిన వారు లేచే వారికి. ఈ మనిషి కుమారుని యొక్క పరిచర్య మొదట మనకు జరుగుతున్నది. మనమేకమవుతున్నాం. మార్తా మరియ సజీవమైన వధువులు ఏకమవుతున్నారు, క్రీస్తుతో ఏకమవుతున్నారు. మొదట ఆయన కలుసుకుంటున్నారు మొదట. ఆ తర్వాత మనము ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ పరిచర్య ఏంటి? మన పని ఏంటి? లాజరు యొద్దకు వెళ్ళడం. లాజరస్ కమ్ ఫౌర్త్, బయటికి రా, లాజరు బయటికి రా అని పిలవడము. రెండు కార్యాలు మన కాలంలో జరుగుతున్నాయి. వ్యవసాయాన్ని మీ అందరికీ అర్థమవుతున్నది. కానీ నేను ఈరోజు తీసుకున్న అంశం ఏంటంటే, చాలా కార్యాలు, చాలా అద్భుతమైన కార్యాలు, కొంచెం పాలిటిక్స్, కొంచెం రాజకీయాలు, కొంచెం ప్రస్తుత కాలంలో జరుగుతున్న కార్యాలను మీ వద్దకు నేను తీసుకురాగలుగుతున్నాను. నేను నా వర్తమాన పేరులోనే ఉన్న రెండు దేశాలు ఉన్నాయి. ఒకటి వాటికన్, ఒకటి యుఎస్ఏ. ఒకటి వాటికన్ అనగా రోమన్ క్యాథోలిక్, అండ్ రెండవది అమెరికా. ఈ రెండు ఇప్పుడు నేను చదివించిన ఈ లేఖనంలో దీనిని బట్టి మన ప్రస్తుత కాలాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నా ఫస్ట్ మనం ఒక కోడ్ చదువుదాం. మనము what the prophet is saying, ప్రవక్త ఏం చెప్తున్నాడు ఆ కోడ్ని ఒకసారి గమనించండి ప్రతి ఒక్కరు. నేను దాంట్లో ఫీడ్ చేయలేదు అనుకుంటాను, దాంట్లో టైప్ చేయి. 6207 1962 6207-01 7వ నెల 1వ తేదీన టు టేక్ ద ఓల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, పారాగ్రాఫ్ 80. నా సర్వాంగ కవచంను ధరించుకున్నాడు అనే వర్తమానంలో 1962లో ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. జస్ట్ హైలైట్ ఇట్, కొంచెం హైలైట్ చేయి. 80 యా. There's a 3 curtains. వినండి, మొత్తం 3 తెరలు ఉన్నాయి. తెరలు కర్టన్స్. వింటున్నారా? కర్టన్స్. కర్టన్ అనగా తెరలు. కానీ ఇది స్పిరిచువల్ కర్టన్స్, న్యాచురల్ కర్టన్స్ కాదు, ఇవి ఆత్మ సంబంధమైన తెరలు. ప్రవక్త దాన్ని మాట్లాడుతూ, యాజ్ ఐ లీవ్ యూ దిస్ ఆఫ్టర్నూన్, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని తొందరగా వదిలిపెడుతున్నాను, కొంచెం లీవ్ చేస్తున్నాను. నేను ఐ లీవ్ దిస్ విత్ యూ. మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా, బయటికి వెళ్ళిపోతున్నారు, నేను మీతో కూడా నేను ఉంచి దీంతో పాటు మీరు బయటికి వెళ్ళాలని నేను ఇది మీతో పాటు ఉంచుతున్నాను. నేను ఒక కార్యాన్ని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్న 3 curtains, 3 తెరలు. రిమెంబర్ దేర్ ఇస్ 3 curtains, 3 తెరలు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకున్నాడు. వన్ ఆఫ్ దెమ్ ఈస్ కాల్డ్ ద ఐరన్ కర్టన్. దాంట్లో ఒకటి ఐరన్ కర్టన్. వింటున్నారా? ఐరన్ అనగా ఇనుము. ఐరన్ కర్టన్. ఎక్కడైనా ఇనుముతో కర్టన్ ఉంటుందా? లేదండి. ఇట్స్ అ స్పిరిచువల్, ఇది ఆత్మ సంబంధమైన కర్టన్ ఇది. వన్ ఆఫ్ దెమ్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ద బ్యాంబూ కర్టన్. బ్యాంబూ అనగా అది ఒక వెదురు. వింటున్నారా? ఇట్స్ అ బ్యాంబూ కర్టన్, ఇట్స్ అ స్పిరిచువల్, ఇది ఆత్మ సంబంధమైనది. ప్రవక్త ఏమన్నారు చూడండి, బ్యాంబూ కర్టన్ అన్న వెంటనే చైనా అండ్ సో ఫోర్త్, ఈస్టర్న్. చైనా అండ్ సో ఫోర్త్ అనగా, సో ఫోర్త్ అనగా ఇలాంటివి. ఆ తర్వాత ఏమన్నాడు? ఈస్టర్న్ అన్నాడు, అనగా తూర్పు
ఆర్థిక దేశాలు అంటున్నాడు. దానిలో మెయిన్ పదం దేని వాడాడు? చైనా. ఏమాన్? బ్యాంబూ కర్టన్ ఎవరు ఇక్కడ? చైనా. ఏమాన్? అండ్ దెన్ దేర్స్ అ పర్పుల్ కర్టన్. ఆ తర్వాత వస్తున్నది పర్పుల్ తెరా. డోంట్ ఫియర్ ద బ్యాంబూ కర్టన్. బ్యాంబూ కర్టన్ కి భయపడబాకండి. ఏమాన్? ద ఐరన్ కర్టన్. ఐరన్ కర్టన్ అనగా ఇట్స్ నథింగ్ బట్ రష్యా. ఐరన్ కర్టన్ ఈజ్ రష్యా. ఆ తర్వాత బ్యాంబూ కర్టన్ చైనా. ఆయన ఏమంటున్నాడు? ఈ బ్యాంబూ కర్టన్ కి ఐరన్ కర్టన్ కి భయపడబాకండి. బట్ బి కేర్ఫుల్ ఆఫ్ ద పర్పుల్ వన్. ఆ పర్పుల్ కర్టన్ కి జాగ్రత్తగా ఉండండి. హూ ఇస్ ద పర్పుల్? The purple is the official color of Vatican City. Vatican City యొక్క official color is a purple. Purple and scarlet red. ఈ రెండు రంగులు వాటికన్ యొక్క అఫీషియల్ కలర్స్. కానీ ఇక్కడ ప్రవక్త 3 కర్టన్స్ అనేటివి తెరలు కాదవి దేశాలు. ఆమేన్. ఫస్ట్ కర్టన్ ఐరన్ కర్టన్. సెకండ్ మర్చిపోకండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది వధువు సాధువు ఇది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నవి. మనం మేల్కోవాలి, మన కళ్ళు తెరవబడాలి, మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం చూడాలి. నా ఫస్ట్ వన్ ఈజ్ ఐరన్ కర్టన్ అనగా ఐరన్ కర్టన్. ఆ తర్వాత బ్యాంబూ కర్టన్. ఆ తర్వాత పర్పుల్ కర్టన్. మొట్టమొదటి రష్యా ఐరన్ కర్టన్. ఆ తర్వాత బ్యాంబూ కర్టన్ అది చైనా. ఆ తర్వాత మూడవది పర్పుల్ కర్టన్ ఇస్ అ వాటికన్ సిటీ, ఇస్ అ రోమన్ క్యాథలిక్. ఆమేన్. బట్ లిసన్, ఇప్పుడు ఈ ఐరన్ పర్పుల్ కర్టన్ వాటికన్ సిటీ ఎవరితో ఐక్యమైనది? అమెరికా వెనక్కి వెళ్ళినది, అమెరికాతో ఐక్యమైనది. ఆహాబు యెజబెల్ లాగా ఇద్దరు వివాహం చేసుకున్నారు. పర్పుల్ కర్టన్ వెనక అయిపోయి దాని ముందు ఎవరున్నారంటే అమెరికా. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ 3 కర్టన్స్ లో పర్పుల్ కర్టన్ దేన్ని అడ్డం పెట్టుకున్నాడంటే అమెరికా, యుఎస్ఏ. నేను అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను పర్పుల్ కర్టన్ ఫుల్ కంట్రోల్ చేస్తున్నది ఎవరినంటే అమెరికాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నది. కానీ మిగిలిన 2 దేశాలు ఉన్నాయి, రష్యా అండ్ చైనా. మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడే అమెరికా ఒక సపరేట్ అయినది, రష్యా సపరేట్ అయిపోయినది. 2 పవర్ఫుల్ నేషన్స్ గా న్యూక్లియర్ పవర్స్ గా ఎదుగుతున్నాయి. ఒకటి యుఎస్ఏ, ఒకటి రష్యా. కానీ ఇప్పుడు రష్యాతో ఒక కర్టన్ యాడ్ అయింది, చైనా దాంతో కలిసినది. ప్రపంచంలో 2 ఆర్థిక ఫైనాన్షియల్ గా చాలా డెవలప్ అయిన కంట్రీస్ 2 ఒకటి అమెరికా, ఒకటి చైనా. ఏమా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2 సమాంతరంగా ఉన్నాయి. తూర్పు దిక్కునున్న దేశాలలో ఆర్థికంగా బాగా ఎదిగిన దేశం ఏంటంటే చైనా. వెస్టర్న్ కంట్రీస్ లో ఏ ఒక యూరోపియన్ కంట్రీస్ ఏవి కూడా అంత ఫైనాన్షియల్ గా ఎదగలేదు. కానీ మెయిన్ గా ఎవరున్నారు వెస్టర్న్ కంట్రీస్ లో? అమెరికా. ఒక వెస్టర్న్ సైడ్ అమెరికా, ఈస్టర్న్ సైడ్ చైనా. కానీ చైనాకు మిలిటరీ శక్తి లేదు, కానీ ఫైనాన్షియల్ పవర్ ఉంది. ఎకానమీ అనేది చాలా డెవలప్ గా ఉంది. కానీ మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉన్నదంటే రష్యా దగ్గర ఉన్నది. మిలిటరీలో రష్యా చాలా పవర్ఫుల్, కానీ ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగా చైనా ద సెకండ్ కర్టన్, ద బ్యాంబూ కర్టన్ ఇస్ అ పవర్ఫుల్. 2 ఇప్పుడు ఏకమైతే దానికి అసాధ్యమైతే ఇప్పుడు మొత్తం ఒక పోటీ ఏర్పడినది, మొత్తం ఒక డివైడ్ అయినది. వెస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్. వెస్టర్న్ కంట్రీస్ లో మిలిటరీ మరియు ఆర్థికంగా 2 బలంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అమెరికా మాత్రమే. కానీ ఇక్కడ 2 ఏకమవుతున్నాయి. చైనా ఇస్ ఎకనామికలీ డెవలప్డ్, ఆ తర్వాత రష్యా మిలిటరీ సైనిక పరంగా అది చాలా డెవలప్ అయినది. అందుకే ఒకటి వచ్చి నాటోలో ఉన్నది, నాటో నడిపిస్తున్నది ఏంటి? అమెరికా. ఈ తర్వాత బ్రిక్స్. బ్రిక్స్ అనగా అదొక కాన్ఫరెన్స్, అదొక సభ. దాంట్లో ముఖ్యుడు ఎవరంటే రష్యా. ఏమాన్. రష్యాలో దాంట్లో ఇప్పుడు ఎవరు ఏకమయ్యారంటే ఈస్టర్న్ కంట్రీస్ గురించి చెప్పాడా? బ్యాంబూ కర్టన్లు ఎవరెవరు ఉన్నారు? చైనా మాత్రం కాదు, అండ్ సో ఫోర్త్ ఈస్టర్న్ అన్నాడు. అనగా దాంతో పాటు ఎవరెవరు ఉన్నారు? మన ఇండియా కూడా. ఇండియా కూడా ఈస్టర్న్ కంట్రీస్ లో ఒకటి. సౌత్ ఆఫ్రికా కూడా ఈస్టర్న్ కంట్రీస్ లో ఒకటి. ఈ బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, BRI అనగా ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. మొత్తం ఈ 5 దేశాలు కలిపి
ఒక కాన్ఫరెన్స్గా అది అక్కడ G7 సబ్మిట్ ఎలాగైతే ఉన్నదో వెస్టర్న్ సైడ్ G7 అనగా 7 దేశాలు కలిపితే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, 7 దేశాలు కలిపితే అదొక G7 సబ్మిట్ అనేది. ఇక్కడ వచ్చేసి బ్రిక్స్ అన్నమాట. ఇప్పుడు 5 దేశాలు, మీకు అందరికి ఇప్పుడు అర్థమవుతున్నది చూడండి. ఇప్పుడు బ్రిక్స్ అనేది 5 దేశాలు మాత్రమే కాదు, ఇప్పుడు చాలా దేశాలు అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఒకటైపోయి దీంట్లో చెబుతున్నాయి. ముస్లిం అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు ఎవరితో, రష్యాతో అవన్నీ కూడా కలుపుతున్నాయి. ఇప్పుడు బ్రిక్స్ అనేది డెవలప్ అవుతున్నది, పెద్దదిగా మారుతున్నది. ఒకవైపు ఎలాగున్నది G7 సబ్మిట్లో యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇక్కడ ఈస్టర్న్ కంట్రీస్, ఏషియా కాంటినెంట్లో ఉన్న దేశాలన్నీ కూడా ఒకటవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతున్నది, కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతున్నది. దేనికి మధ్యలో? యుక్రెయిన్కి రష్యాకి మధ్యలో. ఎందుకు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు? యుక్రెయిన్ నాటోలో చేరాలనుకున్నాడు. నాటో అనగా మీ అందరికి అర్థమవుతున్నది. నాటోలో చేరాలనుకున్నప్పుడు, నేను దానిలో చేరతానన్నప్పుడు రష్యా ఒప్పుకోవడం లేదు. నువ్వు నా బార్డర్లో ఉన్నా, నువ్వు దానిలో చేరడానికి వీల్లేదు, ఎందుకంటే నా యొక్క దేశ సంరక్షణ దెబ్బతింటదని అది ఏం చేస్తున్నదంటే నువ్వు చేరడానికి వీల్లేదని దాని మీద ఆంక్షలు వేస్తున్నది. ఈ 3 సంవత్సరాలు ఏం జరుగుతున్నది? కోల్డ్ వార్ అనగా చిన్నగా అది చల్ల యుద్ధం అనగా, అంటే కోల్డ్ వార్ అనగా చిన్నగా జరిగే యుద్ధం అన్నమాట. లోపల జరిగే యుద్ధాలు అవి. యు అండర్స్టాండింగ్? కానీ ఇంకా అది ఆగలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నది. రీసెంట్గా ట్రంప్ కూడా పుతిన్ పిలిచాడు, మొత్తం దీన్ని సెటిల్ చేద్దాం, దీన్ని క్లియర్ చేద్దాం అనేసి పిలిచి కాన్ఫరెన్స్ పెట్టాడు, అలాస్కా కాన్ఫరెన్స్లో. కానీ పెట్టినప్పుడు అన్ని మాట్లాడాడు, డిమాండ్స్ కూడా వేశాడు, కానీ ఏ మాత్రం కూడా అక్కడ ఏమీ అవ్వలేదు, ఏమీ జరగలేదు. అక్కడ జస్ట్ మాట్లాడేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అక్కడ ఏమి ఒక ఒప్పందానికి ఏమి రాలేదు, అగ్రిమెంట్కి రాలేదు ఎవరు. నాకు తెలిసి ఇది ఆగే విధానంలో ఇది లేదు, ఇది కంటిన్యూగా అది కొనసాగుతూనే వెళ్తున్నట్టున్నది ఇది. ఐ డోంట్ నో. కానీ దీని మధ్యలో, ఇవన్నిటిని మధ్యలో నేను బైబిల్లో నుంచి నేను కొన్ని కార్యాలను నేను మీకు చూపించబోతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఇప్పుడు ఎత్తబడేదానికి చాలా దగ్గరలో ఉన్నామని. ఏమన్ నా ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతున్నదో, ఇక్కడ రాజుల గ్రంథంలో ఏం జరుగుతున్నదో దాన్ని చూసి నేను ప్రస్తుత కాలానికి వస్తాను. నేను 51లో స్క్రిప్చర్స్ లేఖనము గమనించండి. ఇక్కడ ఆహాబు కుమారుడైన అహజ్య యూదా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోన్లో ఇజ్రాయెల్ని ఏలనారంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. నా లిసన్, ఇజ్రాయెల్ దేశము బానిసత్వంలో ఉండింది ఒకప్పుడు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొద్దకు ఒక ప్రవక్తను పంపించి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చి, శత్రువులున్న కానాను దేశంలో వీరు వెళ్ళి యెహోషువ ద్వారా పోరాడి సమస్తము జయించి కానాను దేశం మొత్తాన్ని ఎవరికిచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ స్వాధీనపరిచి పంచిచ్చాడు. మొత్తం ఒకే దేశంలో ఉన్నది. ఆ దేశంలో రాజు దావీదు ఏలాడు. మొట్టమొదటిగా సౌలు ఏలాడు. సౌలు తర్వాత దేవుడు ఏర్పరచుకున్న రాజు వచ్చి దావీదు ఏలాడు. దావీదు తర్వాత వెంటనే సొలొమోను వస్తున్నాడు. సొలొమోను వెళ్ళిపోయిన తరువాత వెంటనే దేశం 2 ముక్కలవుతున్నది. ఏమా మీకు అర్థమవుతున్నది? ఇట్స్ అ హిస్టరీ. 2 పార్ట్స్ అవుతున్నది, 2 విభాగాగా విభాగించబడుతున్నది. ఎవరి వల్ల? నేబాతు కుమారుడైన యెరోబాము అని ఇక్కడ రాయబడినది. యెరోబాము వచ్చినప్పుడు దేశం 2 ముక్కలుగా అవుతున్నది. ఒకటి 10 గోత్రాలు, ఇట్స్ అ నార్థన్ కింగ్డమ్ అండ్ ద సదరన్ కింగ్డమ్. అనగా ఉత్తర దిక్కున దేశం 10 గోత్రాలు, కానీ సౌత్ లో ఉన్నది 2 గోత్రాలు మాత్రమే. దీంట్లో ఎవరు రాజు అంటే యూదా రాజు. అనగా దావీదు నుండి సొలొమోను నుండి వస్తున్న వారందరూ కూడా ఈ 2 గోత్రాలను ఏలుతూ వెళ్తున్నారు. పైన 10 గోత్రములను ఇశ్రాయేలు రాజు యెరోబాము సంతతి వారు ఏలుతూ వెళ్తున్నారు. ఏమాన్ మీ అందరికి అర్థమవుతున్నారు? అలా ఏలుతూ వస్తూ మధ్యలో ఒక ఆహాబు అనే ఒక వ్యక్తి ఎన్నుకోబడ్డాడు. అనగా ఆహాబు అనే వ్యక్తి సింహాసనం మీదకి ఎక్కాడు. ఆహాబు ఒక నిలువెచ్చని విశ్వాసాన్ని ప్రవక్త అన్నాడు. అనగా బార్డర్ లైన్ బిలీవర్, అటు కాదు మరియు ఇటు కాదు, కరెక్ట్గా సరిహద్దులో ఉండేవాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మరొక దేశంలో, సిరియా దేశంలో ఫర్ ఎగ్జాంపుల్, ఆ దేశంలో ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు యెజబెలు.
వాళ్ళ తండ్రి ఒక నరహంతకుడు అన్నాడు ప్రవక్త. నరహంతకురాలి యొక్క కుమార్తె ఈమె, ఈ యొక్క కుటుంబము ఈ దేశాన్ని గమనిస్తున్నది. ఈ దేశాన్ని నా కంట్రోల్లో, నా వర్తమానం అది. ఇప్పుడు యెజబెలు ఎవరిని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నది? అమెరికా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరు? అమెరికా. ఇజ్రాయెల్ దేశంలో ఒక గుంపు ఉంది, ఇంకో గుంపు ఉంది. రెండు గుంపులు ఉన్నాయి. ఈ రెండు గుంపులు అమెరికా రెండుగా చీల్చబడినది. బ్రదా, నాకు అర్థం కావడం లేదు. అమెరికా ఎక్కడ రెండుగా చీల్చబడినది? అంతా ఒకటే కదా, 2 parties. అమెరికాలో 2 పార్టీలు, ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి డెమోక్రాట్స్, ఇంకొకటి రిపబ్లికన్స్. మీకు అర్థమవుతున్నదా? ఒకే దేశంలోనే 2 పార్టీలు 2 గుంపులుగా విభాగించబడ్డాయి. ఒకటి డెమోక్రాట్స్, మరొకటి రిపబ్లికన్స్. కానీ ఇక్కడ డెమోక్రాట్స్ ఎవరంటే కొంచెం చెడ్డవారు, కొంచెం దేశం పట్ల ఆహాబు లాంటి వాళ్ళు అంటున్నాను నేను. కానీ రిపబ్లికన్స్ వీళ్ళు ఎవరంటే వీళ్ళు యూదా దేశము అనగా కొంచెం మంచి వాళ్ళు. దీంట్లో ఉండి ఎవరు వస్తున్నారు తెలుసా? ఇప్పుడున్న ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ. ముందున్న జో బైడెన్ ఇస్ అ డెమోక్రటిక్ పార్టీ. మీకు అర్థమవుతుంది? 2 పార్టీలు అంటున్నాను నేను. ఎందుకంటే నేను ఇది ఊరికే నేను కవించుకొని మాట్లాడడం లేదు దీన్ని. ఈజ్ అ ప్రాఫిట్. ప్రవక్త ఆల్రెడీ దాన్ని చెప్పాడు. అమెరికా ఇప్పటికే 2 ముక్కలైన 2 గుంపులుగా ఉన్నది. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా 2 గుంపులు ఉన్నాయి. ఏమా నేను కొంచెం టీచింగ్, నేను కొంచెం చరిత్ర లోపలికి వెళ్ళి కొన్ని కార్యాలు మీద తీసుకొని ముగిస్తాను నేను. కానీ రీజన్ అమెరికా దేశంలో ఏం జరుగుతున్నదో, ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతున్నదో అమెరికా దేశంలో అదే జరుగుతున్నది. ఎలాగైతే ఇజ్రాయేలు ఆ బానిసత్వంలో తప్పించుకొని వచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని అక్కడ ఎదిగారో, అలాగనే అమెరికా దేశం ఐరోపా ఖండంలో రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వం నుండి తప్పించుకొని వలస వచ్చి ఓడల ద్వారా ఎక్కడికి వచ్చారు? వాళ్ళు అమెరికా అనే ఖండాన్ని కనుగొని అక్కడ ఉన్న వారిని అందరినీ పోలివేసి వీరు ఎదగడం మొదలుపెట్టారు. మీకు అర్థమవుతున్నదా ఇక్కడ ఏం జరుగుతున్నదో? సేమ్ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగినదో ఇప్పుడు అమెరికా దేశంలో అదే జరుగుతున్నది. ఎప్పుడైతే దావీదు వస్తున్నాడు, దావీదు తర్వాత సొలొమోన్ వస్తున్నాడు. దావీదు సొలొమోన్ ఇద్దరు వచ్చినప్పుడు దేశం అంతా ఒకే దేశంగా ఉండింది. కానీ యెరోబాము వచ్చినప్పుడు ఏం జరిగినది? 2 ముక్కలైనది. అలాగే వాషింగ్టన్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నది. అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నది. అలాంటి గొప్ప గొప్ప ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నది. బ్రదర్, మనం ఇండియాలో కదా ఉన్నాం, అమెరికా గురించి ఎందుకు బోధిస్తున్నా? నువ్వు అడగచ్చు, మనం ఇండియాలో ఉన్నాం, నువ్వు అమెరికా గురించి ఎందుకు బోధిస్తున్నావు? మన ప్రవక్త ఎక్కడి నుండి వచ్చాడు? ఏమా అమెరికా బైబిల్లో లేదా? అమెరికా వాటికన్కి లింక్ అయి ఉండలేదా? ఆహాబు యెజబెల్ ఇద్దరు వివాహం చేసుకోలేదా? ఈ రోజు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా కూడా ఎక్కడ నుండి వస్తున్నది? అమెరికా నుండి కదా వస్తున్నది మొత్తం టెక్నాలజీ. ఈ రోజు మనం వేసుకున్న ఈ వస్త్రధారణ విధానం అంతా కూడా ఎక్కడ నుండి వచ్చినది? అంతా కూడా అక్కడ ఉన్న టెక్నాలజీ ప్రపంచం అంతా వ్యాపిస్తున్నది. అది ప్రవక్త కూడా ఎక్కడ జన్మించాడు? అమెరికాలో జన్మించాడు. అని ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడు? ప్రకటన 13లో అమెరికా ఉంది కాబట్టి. బైబిల్లో అమెరికా ఉన్నది కాబట్టి దాన్ని బయలుపరుస్తున్నాడు. ఒత్తిడి ఎక్కడ నుండి రాబోతున్నది? భూమి అందరి మీదకి స్క్వీజ్ ఒత్తిడి ఎక్కడ నుండి రాబోతున్నది? అమెరికా బలవంతం చేస్తుంది. దేన్ని ఆరాధించినట్లు? మృగమును ఆరాధించినట్లు ఈ యొక్క మృగము అనగా భూమిలో ఉండి వచ్చిన ఈ యొక్క మృగము బలవంతం చేస్తుంది భూనివాసులందరినీ కూడా. సరే, కాబట్టి ఇవేం మనకి అక్కర్లేదు, ఇవంతా మనకు అవసరం లేదు అనుకోబాకండి. ఇవన్నీ కూడా వధువుడు మేల్కొల్పుతుంది. ఇంకొంచెం దేవునితో ఎత్తబడుటకు సిద్ధపడుటకు కొంచెం దగ్గరగా నడిపిస్తుంది. ఇప్పుడు ఆహాబు యెజబెలు, బయట ఉన్న యెజబెలు ఇప్పుడు ఎక్కడికి దృష్టి పెట్టి చూస్తున్నది? వీళ్ళు ఒక ప్రవక్త ద్వారా ఎక్కడికి వచ్చారు? ఈ దేశానికి వచ్చారు. వీళ్ళు చాలా ఎదుగుతున్నారు. వీళ్ళు ఒక దేవుడిని ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఒక పద్ధతి, దేవుడు వీరికి తోడై ఉన్నారు అని యెజబెలు బయట నుండి ఆ దేశాన్ని చూస్తున్నది. ఈరోజు వాటికన్ సిటీ కూడా బయటనే ఉండి అమెరికా దేశాన్ని చూస్తున్నది. ఈ దేవుడు ఎంతో దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. సొలొమోను కాలంలో ఎంతో బంగారం, ఎంతో యుద్ధాలు లేకుండా ఎంతో దేవుడు గొప్పగా దీవిస్తూ వస్తున్నాడు అని ఎలాగైతే యెజబెలు బయట నుండి ఇజ్రాయెల్ దేశాన్ని చూసినప్పుడు దాన్ని ఎలాగైనా కూడా నేను కంట్రోల్లో తీసుకోవాలి, నా స్వాధీనంలో తీసుకోవాలనే ప్లాన్తో ఉన్నది.
మీకు అర్థమవుతున్నా? యెజబెలు ఇక్కడ కూడా వాటికన్ సిటీ రోమన్ క్యాథలిక్ దాన్ని స్వాధీనపరచుకోవాలి, నా కంట్రోల్లో తీసుకోవాలి అని ఎదురు చూస్తూ 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 ఒకానొక సమయంలో టైం వచ్చింది కరెక్ట్గా దానికి. ఏ టైం అంటే 1960 ఎలక్షన్స్. 1960లో జాన్ ఎఫ్ కెనడీ రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ మొట్టమొదటిసారి అక్కడ ఎన్నిక అయినప్పుడు ప్రవక్త బైబిల్లోకి వెళ్ళాడు. ఎగ్జాక్ట్ గా ఆ టైంలో ప్రవక్త బైబిల్లోనికి వెళ్ళి దాన్ని రుజువు చేశాడు. చూడండి ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతున్నదో. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నది? అమెరికాలో జరుగుతున్నది. జాన్ ఎఫ్ కెనడీ ఎవరు? ఇక్కడ జాన్ ఎఫ్ కెనడీ ఫస్ట్ క్యాథలిక్ ప్రెసిడెంట్. ఇద్దరు ఏకమవుతున్నారు. రోమన్ క్యాథలిక్ ఏకమవుతున్నది, అమెరికా. ఆహాబు అమెరికా, వాటికన్ సిటీ యెజబెలు. ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు చూడండి, ఆహాబు యెజబెలు వివాహం చేసుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత యెజబెల్ రిలీజియన్, యెజబెల్ యొక్క మతం అనే వర్తమానం క్లియర్ గా చెప్పాడు, అరిచాడు. డైరెక్ట్ గా ఆ వర్తమానం ఎవరికి ఉందో తెలుసా? ప్రజలకు లేదు. అది డైరెక్ట్ గా వర్తమానం వైట్ హౌస్ కి చెప్పినట్లుగా ఉన్నది. ఆ యొక్క ప్రెసిడెన్షియల్ హౌస్, అక్కడ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన ఆ యొక్క వైట్ హౌస్ కి డైరెక్ట్ గా ముఖం మీద చెప్పినట్టే ఉంది ఆ వర్తమానం. ఏమని చెప్పాడు? ఇదిగో ఆల్రెడీ యూనియన్ అయిపోయిన ఇద్దరు ఒకటైపోయారు, త్వరలో ఏం రాబోతుందో తెలుసా? వధ రాబోతున్నది, యెజబెల్ అందరినీ చంపబోతున్నది అని ప్రకటించాడు. అది యెజబెల్ రిలీజియన్ లో. ఎప్పుడు? 1960లో. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఎంతవరకు అది స్వాధీనపరుచుకుని ఉండొచ్చు? ఎంతవరకు అది కంట్రోల్లో తీసుకుని ఉండొచ్చు? నేను అది చూపించడానికి వచ్చాను. నేను అది చెప్పడానికి ఆల్రెడీ ఇప్పుడు మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్పడానికి వచ్చాను నేను. వినబడుతున్నాను ఆ మాటలు? ఈరోజు ఈ స్టోరీలో ఎలా అది కన్నుతో తెలివితో ఒక వేటగాడి వలె దాంట్లోని ఎలాగైతే వేటాడతాడో అలాగున్నా ఇప్పుడు వేటగాడి వలె, పరాక్రమం గల వేటాడు వలె, నిమ్రోదు వలె అని వేటాడుతున్నది. అది నిమ్రోదు దేనికి ఫౌండర్? బాబిలోనికి ఫౌండర్. కానీ ఈరోజు మర్మయుక్తమైన బబులోన్ ఒకటి ఉన్నది, దానికి ఫౌండర్ ఎవరు? రోమన్ క్యాథలిక్. ఇక్కడ కూడా ఒక నిమ్రోదు ఉన్నాడు. ఆ నిమ్రోదు ఏం చేస్తున్నాడు? మహా గొప్ప వేటను స్టార్ట్ చేస్తున్నాడు, అమెరికా తన పూర్తిగా తన కంట్రోల్లో తీసుకోవడానికి. బ్రదర్, నేను ఈరోజు మొత్తము పాలిటిక్స్, రాజకీయాలు, లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతున్నదో బైబిల్లో ఉండి నేను మీకు దాన్ని చూపించబోతున్నాను. నేను వివాహం జరిగిన తరువాత ఇక లేఖనంలో ఆహాబు చనిపోతున్నాడు. ఆహాబు చనిపోయిన వెంటనే ఎవరు వస్తున్నారు? ఆహాజ్య. పేరు గుర్తుపెట్టుకోండి. ఆహాబు చనిపోయిన తరువాత యెజబెల్ ఇంకా చనిపోలేదు. యెజబెల్ ఇంకనూ నిలబడి ఉన్నది. ఈ యెజబెల్ ఇప్పుడు ఆహాబు కుమారుడు ఎవరు? ఆహాజ్య ఇప్పుడు సింహాసనం మీదకి ఎక్కేటప్పుడు పక్కన ఎవరున్నారు? యెజబెల్ ఉన్నది. తల్లి అయిన యెజబెల్ పక్కనే ఉన్నది. క్లియర్ గా చదవండి మాట. పరిశుద్ధాత్మ ఎలా ఒక్కొక్క లేఖనాన్ని రాస్తున్నాడు. 52వ వచనం చాలా ప్రాముఖ్యమైన కార్యాలు అక్కడ ఉన్నాయి. 52వ వచనం, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి. ఆహాబు కూడా చెడుతనం జరిగించాడా? సేమ్ అదే కార్యాలు ఇప్పుడు ఎవరిలో కనబడుతున్నాయి? కుమారుల్లో కనబడుతున్నాయి, ఆహాజ్యాలు కనబడుతున్నాయి. తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుట కారకుడైన నేబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు. ఎవరిద్దరి? He did evil in the sight of the Lord. ప్రభు దృష్టికి చెడుతనము జరిగించెను. And walked in the way of his father. తన తండ్రి యొక్క మార్గంలో అతను నడిచెను. And in the way of his mother. తన తల్లి యొక్క మార్గంలో కూడా ఇతడు నడిచాను. అమెరికా జాన్ ఎఫ్ కెనడీ చనిపోయిన తరువాత మళ్ళీ ఇంకొకరు పుట్టారు, కుమారులు లాంటి వారు. మీకు అర్థమవుతా? మళ్ళీ కుమారులు, మళ్ళీ ప్రెసిడెంట్లు అయ్యారు. వాళ్ళు కూడా ఎవరిని బట్టి అనుసరించడం మొదలు పెట్టారు? తన తల్లి అయిన ఎవరు ఆమె? వాటికన్ సిటీ రోమన్ క్యాథలిక్. దాన్ని బట్టి దాని మార్గంలోనే నడవడం వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. And in the way of Jeroboam the son of Nebat who made Israel to sin. ఏమన్ ఆదిలో వాడైన పాపం నాకు బీజం ఎవరేశాడు? యెరోబాము వేశాడు. పాపం ఇజ్రాయెల్లో రావడానికి కారణం ఎవరు? యెరోబాము. కింద చదువుతాం. అతడు బయలు దేవతను పూజించుచు, వానికి నమస్కారం చేయించు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు కోపం పుట్టించాను. ఏమన్? నౌ లిసన్, ఇదంతా ఈ ఇశ్రాయేలు దేశం అనుకోండి. ఒక దిక్కు మాత్రమే
యెజబెలుకు అధికారం ఉంది. ఒక పక్క అనగా పైన దేశం మాత్రమే 10 గోత్రాల్లో మాత్రమే ఆ యొక్క కంట్రోల్ అనేది ఉంది, కానీ కిందున్న దేశం మీద కంట్రోల్ లేదు. కిందున్న 2 గోత్రాలు వాళ్ళు ఏం చేశారు? అక్కడ యెహోషాపాతు ఉన్నాడు. అక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? యెజబెలు వాని యొక్క బయలుదేవత ఆరాధనలు లోపలికి రాకుండా భద్రం చేశాడు. మొత్తము కోటలు కట్టాడు, ఎవరు ఇక్కడ రాకూడదు. ఆ సంఘంలో ఉన్న విధానాలు ఈ సంఘంలోకి రాకూడదని భద్రత పెట్టాడు. మొత్తం అందరినీ కంచె వేశాడు. యెజబెలు యొక్క పవర్ ఈతలకి రాకూడదని, వారి దాని యొక్క ఆలోచనల ప్రకారం ఈ సంఘం నడవకూడదని ఈతలు ఉండే సంఘాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అందుకే ప్రవక్త యెహోషాపాతు నీతిమంతుడు. యెహోషాపాతు యెహోవా దృష్టికి నీతిమంతుడు. దేవుడు ప్రతి సమయంలోనూ అతను తప్పు చేసిన, పొరపాటు చేసిన దేవుడు అతన్ని కాపాడాడు, చనిపోకుండా కాపాడాడు. ఆహాబు యెహోషాపాతు ఇద్దరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు బ్రతికించబడ్డారు? యెహోషాపాతు బ్రతికించబడ్డాడు, ఆహాబు చనిపోతున్నాడు. అక్కడ అతను తప్పు చేశాడు, వారితో పోయి కలిశాడు, వారితో పోయి ఏకమయ్యాడు. కానీ దేవుడు కృప అతనికి ఉన్నది, ఎందుకంటే అతను తావిలో ఉండి వస్తున్నవాడు. ఈ సంఘం ఎలాంటిదో తెలుసా? ఆ సంఘంలో ఉన్న విధానాలు యూతకి రాకుండా భద్రం చేయబడిన యూత దేశం వంటిది. యెహోషాపాతు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ లోకంలో ఉన్న ఏది లోపలికి రావడానికి వీలు లేదు. యెరొబాము యొక్క ప్రవర్తన, బయలుదేవతలు, బలిపీఠాలు ఇక్కడ రావడానికి వీలు లేదు. ఎందుకు? ఈ ధర్మశాస్త్రము, మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రకారంగా యెహోవాను ఆరాధించిన వాళ్ళు వీళ్ళు. వీరికి ఒక పునాది ఉంది, అది ఎవరు వేశారు? మోషే వేశాడు. మోషే కట్టిన పునాది మీద వీరు కట్టబడి ఉన్నారు. ఈరోజు మనకెవరు పునాది వేశారు? నేర్పడిన శిల్పకారుని వలె నేను పునాది వేసి పౌలు పునాది వేశాడు. ఆ పునాది మీద మనం కట్టబడి ఉంటాను. కానీ యెజబెలు మనకి ఆ సంఘ సాగర విధానాలు ఇక్కడికి రావు. ఈ సంఘం దానికోసం తయారు చేయబడలేదు. దేవుడు దానికోసం ఈ సంఘాన్ని ఎన్నుకోలేదు. ఏమన్నా సంఘంలో ఎవరైనా కావచ్చండి, మీరు ఎన్నడూ అటువంటి ఆత్మను లోపల తీసుకురాబాకండి. లోకంలో ఉండే విధానాలు, సంఘ శాఖలు ఉన్న ఆత్మను లోపలికి ఎంటర్ కానీ నువ్వు లోపలికి రా, నీతో పాటు ఆత్మ వద్దు. నువ్వు రా లోపలికి, నీకు ఆహ్వానం ఉన్నది ఇక్కడ, కానీ దాని వెనక ఉన్న ఆత్మకు ఆహ్వానం లేదు. పాపికి ఆహ్వానం ఉన్నది, కానీ పాపం మీద ఆహ్వానం లేదు. పాపికి ఆహ్వానం ఉన్నది, కానీ దాని వెనక ఉన్న పాపం మాత్రం ఎంటర్ రావద్దు ఇక్కడ. దేవుడు అలాగూ సంఘాన్ని నిర్ణయించాడు, నియమించాడు. దేవుడు అందుకే యెహోషాపాతుకు తోడయ్యున్నాడు. యెహోషాపాతుకు కానీ రోమన్ క్యాథలిక్ ఆ వేశ్య, ఆ యొక్క యెజబెలు ఎక్కడ తిరిగి తెలుసా? పైనున్న దేశంలోకి లోపలికి వచ్చి వివాహము ద్వారా ఏకమైపోయినది ఆహాబు యెజబెలుతో. వీళ్ళెవరు? డెమోక్రటిక్స్ అంటున్నాను. అనగా ఒక పార్టీ వాళ్ళు డెమోక్రేట్స్. వీరితో ఏమైపోయినది? ఏకమైపోయినది. జాన్ ఎఫ్ కెనడీ ఎవరు? డెమోక్రటిక్ ఆ యొక్క దాంతో ఏకమైపోయినది. కానీ ఎవరు కలవడం లేదు ఇక్కడ? రిపబ్లికన్స్ కలవడం లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మారుతున్నదండి. ఇప్పుడు అది ఎంతకోసం తెలుసా? ఇప్పుడు నేను అంటున్నాను, ఆ కంట్రోల్ మాత్రమే నేను మాట్లాడేది, హాఫ్ కంట్రోల్ కాదు నేను మాట్లాడే. ఇప్పుడు ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ, అమెరికా యొక్క ఫుల్ కంట్రోల్ ఇప్పుడు ఎవరి లోపలికి వెళ్తున్నది? యెజబెలు చేతిలోకి వెళ్తున్నది. వాటికన్ సిటీ. ఇప్పుడు ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరిగిందో మీకు అర్థమైన దేశంలో అక్కడ తన తల్లిదండ్రులు నడిచిన విధానంలో అహజ్యా నడిచాడు. అంత అలానే ఉన్నదా? నెక్స్ట్ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ అధ్యాయం కాదు, 2 క్రానికల్స్. నేను ఇది చూపించి ఒకదాన్ని మీ ఉదయం తీసుకొచ్చి ముగిస్తాను. నేను 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 22. సారీ 21 చదువుదాం ఫస్ట్, ఆ తర్వాత మనం 22కి వెళ్దాం. 2 Chronicles 21 verse 1.
2వ దినవృత్తాంతంలో 21:1 వచనం. గమనిస్తున్నారా? ఆ చరిత్ర గమనించండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము, యెరోబాము కాదు ఇక్కడ, యెహోరాము అతనికి బదులుగా రాజాయను. పైనున్న దేశంలో ఎవరు చనిపోయారు? ఆహాబు చనిపోయాడు, అతని కుమారుడు రాజయ్యాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? యెహోషాపాతు చనిపోతున్నాడు. యెహోషాపాతు యొక్క కుమారుడు ఎవరు? యెహోరాము రాజు అవుతున్నాడు. అనగా తండ్రి చనిపోయారు. ఇప్పుడు 2 తండ్రి ఉండగానే యజమాని లోపలికి వచ్చేసింది. ఆల్రెడీ లోపలికి వచ్చిన తర్వాత మొత్తాన్ని తన స్వాధీనంలో పెట్టుకొని యెహోవా యొక్క బలిపీఠాన్ని కూల్చివేసి బయలు బలిపీఠాన్ని నిలబెట్టింది మొత్తం. కానీ ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? కిందున్న దేశం, 2 గోత్రాలు ఉన్న దేశంలో యెహోషాపాతు చనిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కుతున్నారు సింహాసనం మీదకి? యెహోరాము ఎక్కుతున్నాడు. యెహోషాపాతు కుమారులైన అజర్య, వింటున్నారా? యహీయేలు, జకర్య, అజర్య, మికాయేలు, షెఫట్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇజ్రాయేల్ రాజు అయిన యెహోషాపాతు కుమారులు. ఇప్పుడు యెహోషాపాతులో ఒకరు మాత్రమే లేరు, చాలా మంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరిలోనూ జ్యేష్ఠుడు ఎవరంటే యెహోరాము. జ్యేష్ఠునికే రాజ్యం రావాలి. మీకు అర్థమవుతున్నదా? రాజ్యం జ్యేష్ఠునికి వెళ్తున్నారు కాబట్టి మిగిలిన కుమారులు ఉన్నారు, రాజకుమారులు. వీళ్ళందరూ కూడా ఎవరి కుమారులు? యెహోషాపాతు కుమారులు. 3వ వచనం, వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యూదా దేశంలో ప్రాకారముగా పట్టణములను వారికి ఇచ్చాను. చాలా తెలివైన వాడు యెహోషాపాతు రాజు కదా, చాలా తెలివైన వాడు. దేశం మొత్తాన్ని నువ్వే ఇప్పుడు చేస్తున్నావు, మొత్తాన్ని నీకే చేస్తున్నావు, అందరూ నీ కంట్రోల్లోనే ఉంటారని అజ్ఞానంగా ప్రవర్తించలేదు. ఇక్కడ ఏం చేశారు తెలుసా? నీకు రాజ్యాన్ని మాత్రమే ఇస్తున్నాను, కానీ ఫ్రెండ్స్ ప్రాకారములు కలిగిన పట్టణములను ఎవరైతే దేనికి సమర్థులో దాన్ని ఏంచి వారికి అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? అవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి భయపడి, ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు లోపలికి రాకుండా అక్కడక్కడ చుట్టూ బోర్డర్లు ప్రాకారాలు కట్టించి ఇతని యొక్క కుమారులను వారికి అధిపతులుగా పెట్టేశారు. మీరుండండి, మీరు అక్కడ చూసుకోవాలి. ఎవరు కూడా ఎట్లా పడితే అట్లుండే కుమారుడికి ఎట్లా పడితే అట్లా రాజ్యాన్ని ఇవ్వడు. మీకు అర్థమవుతున్నదా? 10 మంది పిల్లల్లో చిన్నోడు ఎప్పుడు కూడా చాలా తెలివ, కొంచెం డ్రింకింగ్ చేస్తే ఆడుకు ఎట్లా పడితే అట్టుంటారు. చిన్నపిల్లలు ఎవరు కూడా చిన్నగా ఉండే వాళ్ళు కూడా అసలు వారికి సామర్థ్యం ఉండదు, మంచి ఏమంటే బాధ్యత ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి అతను తీసుకెళ్ళి ఇంత పెద్ద నగరాన్ని ఇవ్వరు. మీకు అర్థమవుతున్నదా? అతని రెస్పాన్సిబిలిటీని బట్టి, అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక చిన్న నగరాన్ని చిన్న పిల్లవాడికి ఇచ్చాడు. ఇంకొకరు ఉంటారు, ఇంకొకరు విధానం ఎలాగుంటుందంటే, ఒకరు ఎక్కువగా విమనైజ్ అనగా స్త్రీ విషయంలో చాలా లోబడిపోయేవాళ్ళు అనమాట. తన భార్యకి ఎక్కువ లోబడ్డాడు అనుకోండి ఒక వ్యక్తి, యెహోషాపాతుకి తెలుసు ఇతనికి ఇచ్చినామంటే మొత్తం తన భార్య కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇంత పెద్ద పోర్షన్, ఇంత పెద్ద ఆస్తి ఇతనికి ఇవ్వకూడదు. ఎంత ఇవ్వాలి? ఇతనికి ఇంతది ఇవ్వాలి. ఆమెకి వెళ్ళాలా? ఆమె కాబట్టి ఇంత ఇవ్వకూడదు. చూడండి, ఇవంతా కూడా టెక్నిక్స్, ఇవన్నీ కూడా ట్రిక్స్. ఒక అధికారం చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ అయినా కావచ్చు, ఒక కుటుంబం అయినా కావచ్చు, ఒక రాజ్యం అయినా కావచ్చు, దేన్నైనా కూడా ఏలేటప్పుడు ఇవన్నీ గమనించిస్తారు. ఇక్కడ ఏం చేశాడంటే యెహోషాపాతు, నువ్వు సింహాసనం మీద మాత్రమే ఉండు, మొత్తాన్ని అనగా బార్డర్లో ఏదో ఉంటుంది తెలుసా? సముద్ర తీరంలో ఒక ప్రాకారం ఉండొచ్చు, ఆ తర్వాత కొండల దగ్గర ఇంకొక విధానం, అక్కడక్కడ ఒక ప్రాకారాలు కట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నగరాలని పంచిపెట్టేశారు తెలివిగా. ఇప్పుడు మొదలైందండి మొత్తము యెజెబెల్ యొక్క ఆట. ఇప్పుడు మొదలైనది, దాని యొక్క కన్నింగ్ మైండ్ ఇక్కడ మొదలవుతున్నది. అయితే అంతేనా? అక్కడ ఉన్నదా? పట్టణంలో వారికి ఇచ్చాను. 3వ వచనంలో, అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యమును ఇచ్చాను, అతను రాజు అయ్యాడు. మిగిలిన వారికి అంతా కూడా బంగారమును అవి అనేకమైన ప్రాకారం గల పట్టణంలో వారి ఏలుట కొరకు ఆ పట్టణంలోనే ఇచ్చాడు. యెహోరాము తన తండ్రి రాజ్యంను ఏలన ఆరంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేశాను. వెంటనే ఏం చేశాడు ఇతను? వీళ్ళెందుకు ఇక్కడ ఉండాలి?
నా తండ్రి ఎంతో నమ్మకంగా అతన్ని పెట్టాడు. ఎందుకంటే తండ్రికి ఎవరెవరు కరెక్ట్, ఎవరెవరు ఏ ప్లేస్లో కరెక్టో బాగా ఏంచి ఇచ్చి అంత అమర్చేసి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా? నా సహోదరులు నాతో పాటు ఉండే వాళ్ళు వీళ్ళు ఎప్పటికైనా నాకు విరోధంగా తిరుగుతారు, వీళ్ళు ఎప్పటికైనా నన్ను స్వాధీనపరుచుకుంటారు, ప్రతి ఒక్కరిని వెతికి మరి ప్రతి ఒక్కరిని చంపాడు. తనకు డౌట్ వచ్చిన ప్రతి అధిపతిని కూడా హత్య చేసేసాడు. ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? కింద చూద్దాం. 5వ వచనం. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు, ఇది మిస్టరీ, అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచాను. ఈ మొత్తాన్ని నడిపించింది ఎవరంటే యెహోషాపాతు కుమారుడు కాదు ఇక్కడ. అతను వివాహం చేసుకున్న స్త్రీయే కారణం. ఈయన ఎవరు తెలుసా? యెజబెల్ యొక్క కుమార్తె, వేశ్య మరియు దాని కుమార్తెలు. ఎప్పుడైతే అతల్య, ఆమె అతల్య, యెజబెల్ యొక్క కుమార్తె అతల్య ఇప్పుడు ఎక్కడ చొరబడింది? రిపబ్లికన్స్ ఇంకొక పార్టీని కూడా తన స్వాధీనంలో పెట్టుకోవడానికి చూసింది, స్వాధీనం చేసుకున్నది. ఎవరి పార్టీలోకి వచ్చినా యెజబెల్ చెప్పినట్టు ఆయుటకు అమెరికా దేశం మీద తయారైంది. డెమోక్రట్స్ వచ్చినప్పుడే ఆ యొక్క యెజబెల్ యొక్క కార్యం జరిగేది. కానీ ఇప్పుడు రిపబ్లికన్స్ వచ్చినా కూడా యెజబెల్ మీదనే ఆధారపడి దాని ఆలోచన ప్రకారమే నడిచినట్లుగా అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగిందో అదే అమెరికా దేశంలో జరగబోతున్నదని ప్రవక్త అన్నాడు. ఇక్కడ ఈ చరిత్ర మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, 2 దేశాలు 2 ముక్కలైన ఒకే ఒక దేశం మొత్తము ఇప్పుడు ఎవరు స్వాధీనపరుచుకుంటున్నారు? మేబీ లిసన్, ఆహాబు ఉన్నప్పుడు వింటున్నారు, కొంచెం మీకు డ్రామటైజ్ చేస్తాను నేను ఇప్పుడు. ఆహాబు ఉన్నప్పుడు యెహోషాపాతును పిలిచారా? యెహోషాపాతును పిలిచేటప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా ఆ సభ, ఆ మీటింగ్ పెట్టించింది యెజబెలే. యెజబెల్ కౌన్సిల్ అని నేర్పించింది ఆహాబుకు. వెళ్ళి మనం ఇతన్ని జయించలేము. ఎందుకంటే ఇప్పుడు మనం అతను ఏం చేశాడు? మొత్తము ప్రతి దగ్గర బౌండరీస్ అంతా ఏం పెట్టాడు? ప్రాకారాలు పెట్టేశాడు. మనం ఇతను ఇలాగుంటే మనం జయించలేం. కానీ ఇతను ఎలా జయించాలో తెలుసా? లాలన కూడిన మాటలతో జయించాలి. సో నువ్వేం చేస్తావంటే ఆహాబును ప్రేమించినట్లుగా ఎంతో ఎంతో అతన్ని స్నేహితుడిలాగా, రక్త సంబంధి లాగానే అతన్ని విందుకు ఆహ్వానించు. చూడండి, ఎప్పుడైతే విందుకు ఆహ్వానించాడో యెహోషాపాతుతో పాటు యెహోరాము కూడా వచ్చిండడా? యెజబెల్ యొక్క మైండ్ లో ఉన్నదంతా కూడా అతల్య. ఈ అతల్యాన్ని ఎవరికి వివాహం చేయాలి? యెహోరాముకి వివాహం చేస్తేనే మనం అనుకున్నది అక్కడ జరుగుతుంది. సో ప్రీ ప్లాన్డ్, ముందుగానే ప్లాన్ చేసి, బ్రదర్ ఇదంతా ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నదా? నేను వికీపీడియాలో మొత్తం ఇప్పుడు నేను మీ ముందు చూపించబోతున్నాను. నేను ఇప్పుడు గూగుల్ ఏం చెప్తున్నాను, అక్కడ ఏం జరుగుతున్నాయో ఇప్పుడు మీ ముందు చూపిస్తాను నేను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే యెహోషాపాతును అతని కుమారుడు కూడా విందుకు ఇన్వైట్ చేయి. ఎప్పుడైతే ఇతను బాగా ఎలాగుంటుందో తెలుసా? కొంచెం వారిని శత్రువులుగా ఆదుమేమన్నట్లంటే ఏం చేయాలి? సప్పర మర్యాదలు చేయాలి, వారికి మంచి ఆహ్వానం, పూలు చల్లాలి, వారిని రెడ్ కార్పెట్ మీద నడిపించుకుంటూ రావాలి. అంతేనా? రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చి వారికి పెద్ద సింహాసనాలు వేసి పెద్ద వారికి ఒక శాలవాలు కప్పి మంచి గౌరవాన్ని వారికి ఇచ్చి, మేము ఎన్నడూ కూడా మీకు శత్రువులు కాదు, మన మిత్రం కూడా స్నేహితులం అన్నట్లు చూపించాలి. ఇప్పుడు మొత్తం విందు ఎలా జరిగింది తెలుసా? ఇప్పుడు మొత్తం విందు కూర్చోన్నారు అందరూ కూడా. ఇప్పుడు వెంటనే యెజబెల్ అన్నది, ఓ యెహోరాము ఎలాగున్నా, హౌ ఆర్ యు? నువ్వు ఫ్రెండ్స్ కదా, నువ్వు ఎంతైనా నెక్స్ట్ రాజు నువ్వే కదా. ఓకే అన్నప్పుడు పక్కన ఎవరున్నారంటే అతల్య కూడా అక్కడే ఉన్నది. ఎందుకు ఇక్కడ కొంచెం అతల్య నువ్వు లేచి యెరోబాను కొంచెం అట్లా చూపించవచ్చు కదా, మన పట్టణాలని ఎలాగైతే ఉన్నదో అదంతా నువ్వు అలా తీసుకుని వెళ్ళి చూపించవచ్చు కదా అన్నప్పుడు వెంటనే అతల్య లేచింది. వెళ్దామా మనము, కొంచెం అలా తిరుగుదామా మనము. ఇట్స్ అ ప్లాన్. వై? ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. అమెరికన్ సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్నట్టు కుయ్యొప్పితో వ్యవహరించే విధానం ఇది ఎవరికి తెలియదు. యెజబెల్ తన కుమార్తెకి నేర్పిస్తున్నది. వెళ్దామా యెహోరా? ఓకే, ఆల్ రైట్,
వెళ్దాం అలానే వెళ్దాం అనేసి ఇద్దరు ఇప్పుడు ఎవరెవరండి, యెహోరాము అతల్య ఇద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, గార్డెన్స్. అలా చూస్తూ అలా పట్టణం అంతా కూడా ఎలాగున్నది మొత్తం చూపించడానికి యెహోరాము ఇప్పుడు వెళ్తున్నారు. దానికి మైండ్ ఏం తెలుసా, ఇద్దరు క్లోజ్ అవ్వాలని, ఇద్దరు దగ్గర అవ్వాలని, ఇద్దరు 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 ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఎంతైనా కూడా అతల్య కొంచెం అందగతే సౌందర్యవతి, ఎలాగైనా కొంచెం దగ్గర మాట్లాడితే కొంచెం మనసు పడుతుంది, మొత్తం ఇలా అవుతుంది అన్నట్లు దగ్గర చేరుస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు యెహోరామే అడిగాడు, డాడీ నాకు అతల్య నుంచి పెళ్లి చేయి. యు అండర్స్టాండ్ సంథింగ్? ఎలాగొచ్చినా చూసినారా రెస్పాన్స్? నేను అంటున్నాను చూడండి, రాంగ్ మ్యారేజెస్ రూమ్ ఫ్యామిలీస్, తప్పుడు వివాహాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయి. రాంగ్ మ్యారేజెస్ రూమ్ ఫ్యామిలీస్. అందుకే ప్రవక్త కయ్యేలా చెప్పాడు, విశ్వాసిని వివాహం చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ పరిస్థితిలోనైనా విశ్వాసిని వివాహం చేసుకోకూడదు, అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు. ఏ పరిస్థితిలోనైనా. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తాన్ని, దేశం మొత్తాన్ని ఎవరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు? ఇప్పుడు చంపించింది ఎవరురా? యెహోరాము తన అన్నదమ్ములు రాజకుమారులందరినీ కూడా హతము చేసినట్లు చేసింది ఎవరు? అతల్య భార్య. అతల్య వెనక ఉండి నడిపిస్తున్నది. కింద ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇజ్రాయేల్ రాజుల మార్గమందు నడిచెను. అతను యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఇప్పుడు మీకు అర్థమైంది, క్లియర్గా అర్థమైనది ఇక్కడ దాకా. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం చూద్దాం మనము. అదే క్రోనికల్స్ 22వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు నేను చదవబోతున్నాను. నేను 2వ దినవృత్తాంతం 22:1 నుంచి, అరబీలతో కూడా దండు విడి చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేశాను. ఈ అహజ్య వేరు, ఆ అహజ్య వేరు. కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఆ అహజ్య వేరు, ఆహాబు యొక్క కుమారుడు అహజ్య వేరు. కానీ ఇక్కడ యెహోరాము యొక్క కుమారుడు అహజ్య వేరు. ఇప్పుడు యెహోరాము చనిపోతున్నాడు, ఇప్పుడు ఎవరు మళ్ళీ వస్తున్నారు? యెహోరాము యొక్క కుమారుడు వస్తున్నాడు. బదులుగా రాజును చేస్తుంది. ఈ ప్రకారం యూదా రాజు యెహోరాము కుమారుడైన అహజ్య రాజ్యము పొందెను. అహజ్య ఏలను ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. యెహోరాము యొక్క భార్య అతల్య. మీకు అర్థమవుతున్నది. అతల్య యొక్క కుమార్తె, అతల్య యొక్క కుమారుడు ఎవరు? అహజ్య. 3వ వచనం, దుర్మార్గంలో ప్రవర్తించుటకు అతని తల్లి, వినండి ఇది మాట, నా మాట అది చాలా ప్రాముఖ్యమైనది. దుర్మార్గంలో ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చాను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గంలో యందు నడిచాను. He also walked in the way of the house of Ahab, for his mother was his counselor to do wickedly. దుర్మార్గంలో ప్రవర్తించిన కౌన్సిలర్ ఎవరు? కౌన్సిల్ ఇచ్చేది ఎవరు? నేర్పించేది ఎవరు? బోధించేది ఎవరు? అతల్య. అతల్య ఎవరు? యెజబెల్ యొక్క కుమార్తె. 2 పార్టీస్ గుర్తుపెట్టుకోండి, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. రిపబ్లికన్స్ లో ఈ యొక్క వాటికన్ యొక్క ఆత్మ, దాని యొక్క కంట్రోల్ లేదు. కానీ ఈ రోజు ఈ సమయంలో ఆల్రెడీ ఇప్పుడు మొత్తం అది కూడా రోమన్ క్యాథలిక్ యొక్క చెప్పినట్లు చేయాల్సిన స్థితికి ఇప్పుడు వచ్చేసినది. ఎవరు నడిపిస్తున్నారు కాబట్టి కౌన్సిల్ ఇచ్చేది ఎవరు? ఇక్కడేమో అతల్య, అక్కడేమో యెజబెల్. యెజబెల్ దాని వెళ్తున్నది, యెజబెల్ యొక్క కుమార్తె. అతల్య ఈ దేశాన్ని కూడా స్వాధీనంలో పెట్టుకున్నది. యెహోరాము ఏం చేశాడు? తన సొంతంగా ఉన్న 45 అనగా ప్రాకారంగా ఉన్న పట్టణములలో ఎవరు గనులు, ఎవరు సరైన వారు యెహోషాపాతు పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇతను ఏం చేశాడు? దాని మొత్తాన్ని కూడా చంపుకుంటూ వెళ్ళాడు. అంతేనా కదా?
చంపుకుంటూ వెళ్ళాలి. అందుకే ఈరోజు అమెరికాలో అందరూ ఏమంటారో తెలుసా, అమెరికా ఎందుకు తన్ను తాను నాశనం చేసుకుంటుంది? ఎక్స్పర్ట్స్ బాగా గమనించిన వారు అమెరికా గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా, అమెరికా ఎందుకు తన్ను తాను నాశనం చేసుకుంటున్నది? యెహోరాము ఏం చేశాడు? తన దేశాన్ని స్థిరత్వం లేని విధంగా తన దేశాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. దాని ప్లేస్లో ఎవరిని పెట్టారు తెలుసా? యెజబెల్ యొక్క బంధువులను, అతల్య యొక్క బంధువులను, అనగా పెదనాన్నను, చిన్నాన్నను, మామను, బాబాయిని, ఇలాంటి వారి రక్త సంబంధం దానికి సంబంధించిన వారిని లీడర్స్గా పెట్టేశారు. అమెరికాలో ఇప్పుడు మొత్తం లీడర్స్ అందరూ ఎక్కడ వస్తున్నారు? మొత్తం కూడా అక్కడక్కడ ఏలుబడి చేయవారంతా కూడా వాల్ స్ట్రీట్ లో ఎకానమీ నడిపించేదంతా కూడా క్యాపిటల్ లో ఉండే వాళ్ళ అధిపతులు అక్కడ పోయి ఉంటున్నారు అందరూ. అందుకే ఈరోజు చాలా మంది ఏమంటారు, అమెరికా ఎందుకు తను తాను నాశనం చేసుకుంటున్నది? ఆర్థిక వ్యవస్థలో ఎందుకు అన్ని అప్పులు తన్ను తానే వెళ్ళిపోతున్నది? తన్ను తాను వెళ్ళడం లేదు, వెనక అతల్య నడిపిస్తున్న దేశాన్ని. యెహోరాము తన్ను తాను చంపడం లేదు, అతల్య బోధించింది వెళ్ళి చంపమని. వెనక రోమన్ క్యాథలిక్ అమెరికాని ఏం చేస్తున్నదంటే కంట్రోల్లో తీసుకొని తన్ను తానే పడిపోయినట్లుగా అది ప్రేరేపిస్తున్నది. అది ఏమాన్ ఈ రోజు నేను బోధించటం లేదు, నేను ఎక్కువగా లేకపోతే ఆ యొక్క లోతైన కార్యాలు, మూత్రాలు, లేకపోతే ఆ విధానం దాంట్లోకి నేను వెళ్ళడం లేదు. నేను ప్రస్తుత కాలం మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు గమనించడం కొరకు నేను ఇవన్నీ తీసుకుంటున్నాను. నేను లీజన్ ఏం జరుగుతున్నదో నీకు చూపించినప్పుడు, ఆ ఫోటోలు మీకు చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతని నేర్పించి వచ్చాను గనుక అతను ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. ఆహాబు సంతతి వారి వలని అతను యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. అతని తండ్రి మరణమైన తరువాత వారతనికి ఆలోచన కర్తలై అతని నాశనమునకు. సేమ్ థింగ్, ఇదే మాటలు ఈరోజు అమెరికా గురించి మాట్లాడబడుతున్నారు. వారి సొంత వారే అమెరికా యొక్క నాశనముకు కారకులు అవుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అమెరికా యొక్క డాలర్ పతనం అయ్యే సమయానికి వస్తున్నదని. అమెరికా యొక్క డాలర్ కింద పడిపోతున్నది. ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఎంతమంది విన్నారు? ట్రంప్ ఎప్పుడైతే ఈ యొక్క రష్యా, చైనా, ఇండియా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? డాలర్లో వ్యాపారం చేయకుండా, మీకు అర్థమైనదా? ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్తే ఏం చేయాలి తెలుసా? ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి మనీ చేసి డాలర్లోకి మార్చుకొని ఆ తర్వాత మనం వాడాలి. డాలర్కి వెళ్ళే ఇంకొక కరెన్సీలోకి మారుతుంది. అది డాలర్ యొక్క పద్ధతి. కానీ కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నదంటే, రష్యా మన మాట వినడం లేదనేసి రష్యాకు వ్యాపారం చేయడం అమెరికా ఆపింది కొంచెం. రష్యా ఇప్పుడు ఏం చేస్తున్నది? అమెరికాతో కొంచెం తగ్గించి, వింటున్నారా, మన ఇండియాతో చైనాతో ఎక్కువ చేయడం మొదలెట్టింది. అమెరికా యూరోపియన్ కంట్రీస్ తో తగ్గించి, ఎందుకు తగ్గించింది? యుక్రెయిన్ విషయంలో నువ్వు లొంగాలి అనే ట్రంప్ ఆంక్షలు వేసినప్పుడు, నేను లొంగను అని చెప్పినప్పుడు అదేం చేసినదంటే ట్యాక్సులు పెంచినది, ఆపివేసినది, మొత్తం మార్చి తగ్గించడం వలన ఇప్పుడు ట్రంప్ తన వ్యూహాన్ని, తన మైండ్ని మార్చి ఇప్పుడు ఇండియాతో చైనాతో ట్రేడ్ మొదలు పెట్టాడు. తను ట్రేడ్ మొదలు పెట్టాలంటే, వ్యాపారం చేయాలంటే ఎక్కడికి మారాలి? డాలర్లోకి మారే ఆ కరెన్సీకి మారాలి. అంటే వీళ్ళు చేసే వ్యాపారం ఎవరికి తెలిసిపోతుంది? అమెరికానే డాలర్, వాళ్ళకి తెలిసిపోతుంది. అంతే తెలివిగా నువ్వు డాలర్కి మనం మార్చుకోవద్దు, నా కరెన్సీ నీకు ఇస్తాను, నీ కరెన్సీలోకి డైరెక్ట్గా మార్చుకో. నీ కరెన్సీ నాకు ఇవ్వు, నేను మన కరెన్సీలో మనం చేసుకున్నాం. కానీ ఎన్నడూ కూడా డాలర్తో మనం అమ్మతో మనం చెయ్యొద్దన్నప్పుడు ఇది గమనించిన ట్రంప్ అన్నాడు, క్లియర్గా చెప్పాడు, మీరు నా డాలర్ని పడగొట్టాలని చూస్తున్నారు, మీ గేమ్ని మీరు ఆడుతున్నారు, నా గేమ్ని నేను ఆడుతానన్నాడు. మీకు అర్థమైంది పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరేదో ఆ డాలర్ని పడగొట్టాలని గేమ్ ఆడుతున్నారు రష్యా అందరూ కలిసి, ఇండియా, చైనా. ఇప్పుడు నా గేమ్ నేను మొదలు పెడతానని ఇండియా మీద 50% ఎక్కువ పెంచారు ట్యాక్సులు. ఎందుకు? ఆల్రెడీ అర్థమవుతున్నది. ఇప్పుడు ప్రపంచంలో తూర్పు దిగున దేశాలని ఏకమై దేన్ని పడగొట్టాలని చూస్తున్నారు? డాలర్ని పడగొట్టాలని చూస్తున్నారు. అందరికీ అర్థమైపోయింది అమెరికా ఇంకా మొత్తం వెస్టర్న్ కంట్రీస్ యొక్క డొమినియన్, అనగా దాని యొక్క అధికారం ఇప్పుడు తగ్గుతూ వెళ్తున్నదని. అలానే తగ్గుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు మధ్యలో రంగం మీకు ఎవరు వస్తుందో తెలుసా సహాయం చేయడానికి? వాటికన్ సిటీ. అప్పుడు తన యొక్క అధికారం మొత్తాన్ని ఎవరికి ఇస్తారు తెలుసా?
వాటికన్ సిటీకి ఇస్తారు, నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు నడిపించని. మనం అనుకున్నాను, ఊహించని దానికంటే ముందుకు వచ్చేసాం మనము. ప్రవక్త ఎప్పుడు 1960లోనే ఆయన దాన్ని ప్రవచించాడు, కానీ ఇప్పుడు ఎంతకాలం అవుతున్నది? 60 సంవత్సరాలు దాటి వస్తున్నది. 1960, ఇప్పుడు ఈ 2025, 60 సంవత్సరాలు దాటి వస్తున్నది. 65 అంతేనా? మనం అనుకుంటున్నాం ఇంకా మనం ఉద్యోగాలు, ఇంకా మనము ఇంకొకరి మీద ఇంకొకరు చార్లు చెప్పుకోవడం, ఇంకొకరి గురించి ఇంకొకరు మాట్లాడుకోవడం, ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకోవడం, పిన్నములు చెడ్డవి కనుక ప్రవక్త మాట్లాడుతున్నా, దేవుడు చెప్తున్నా, వర్తమానం చెప్తున్నా కూడా మన పనులు మనం ఉండిపోయి నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. బుద్ధి కన్యకలు వాళ్ళు, బుద్ధి గల కన్యకలు వెలుగుతూ ఉంటారు, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? వారి కన్నులు తెరుస్తుంటారు, చూస్తున్నట్లు చేస్తారు, సిద్ధపడినట్లు చేస్తుంది. ఎవరు ఆలోచనకర్తలు? ఎవరు? తన భార్య. అతని నాశనమునకు కారకులైరి, వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి. ఇప్పుడు ఎవరు ఆలోచన ప్రకారం వెళ్తున్నారు? తన భార్య అతల్య మరియు యజబేల్. యజబేల్ ఎవరు నడిపిస్తున్నది? అతల్య నడిపిస్తున్నది. అతల్య ఎవరు నడిపిస్తున్నది? ఇప్పుడు భర్తను నడిపిస్తున్నది. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్ గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. ఇప్పుడు ఎవరెవరు ఏకమవుతున్నారు? ఇజ్రాయేల్ రాజుని యెహోరాము, ఇక్కడ యెహోరాము ఎవరు? అక్కడ అహజ్యా యొక్క కుమారుడు యెహోరాము, ఇక్కడ యెహోరాము యొక్క కుమారుడు అహజ్యా. పేర్లు ఇద్దరు ఒకరనుకో, కన్ఫ్యూజ్ అవ్వబాకండి. అక్కడ అవే పేర్లు ఉన్నాయి, ఇక్కడ అవే పేర్లే ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? యెహోరాము, అహజ్యా. ఆహాబు చనిపోయాడు, యెహోషాపాతు చనిపోయాడు. ఆహాబు యెహోషాపాతు ఉన్నప్పుడే రామోత్ గిలాదు మిగిలిపోయారు. పోయారు ఆల్రెడీ. పోయినప్పుడు ఎవరు చనిపోయారు? అక్కడ ఆహాబు చనిపోయాడు. ఇప్పుడు వీరి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత ఇప్పుడు వీరిది ఎక్కడ మళ్ళీ ఒకసారి వెళ్తున్నారు, రామోత్ గిలాదు మీదకి వెళ్తున్నారు. మీకు అర్థమవుతున్నాయో మాట్లాడుతున్నాం. సిరియన్ల చేత యెహోరాము గాయములు పొందెను. మళ్ళీ ఏం జరిగింది? మరి ఇప్పుడు చనిపోలేదు కానీ గాయాలు అయిపోయి బాగా దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు దాన్ని మార్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు. దానుకున్నాడు, కొంచెం సేవ చూస్తున్నాడు, గాయాలు మార్చుకొని వెళ్తున్నాడు. ఆ టైంలో నేను చదివించాను. నేను ఇక ఆ వెంటనే ఆజ్ఞ విన్నాడు దాన్ని. ఓ యెహోరాముకి గాయాలు అయ్యాయంట, ఇంకా మనం అతన్ని పరామర్శించాలి, అతని దగ్గరికి వెళ్ళాలని ఇతను కూడా వెళ్ళి అతని ఎదుగు వెళ్ళారు. నీకు అర్థమవుతుంది మాట్లాడుతున్నాను. నేను అవేమంటున్నా తెలుసా? ఆ దెబ్బలేంటో కాదు, ఎకనామిక్ వూండ్స్, ఆర్థిక దెబ్బలు. ఎందుకు వచ్చాయి ఆ దెబ్బలు? యుద్ధం వల్ల. యుక్రెయిన్ కి డబ్బు ఇచ్చింది ఎవరు? బైడెన్ ఉన్నప్పుడు యుక్రెయిన్ కి డబ్బులు సరఫరా ఇదే ఉండేది అప్పుల్లో. మళ్ళీ ఇదేం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చింది. మళ్ళా డబ్బులు ఇచ్చింది ఏం చేస్తున్నారు? దెబ్బ పడింది. అంతేనా? ఆఫ్ఘనిస్తాన్ అక్కడ యుద్ధం వస్తే ఇదే పరిగెత్త డబ్బులు పెట్టా. ఏ చిన్న చిన్న యుద్ధాలు వచ్చినా ఐరోపా ఖండంలో ఉండేవాళ్ళు, నాటో దేశాలు ఉన్నాయా, వాళ్ళంతా కూడా కూర్చోన్నారు. అంతే. ఎందుకు కూర్చున్నారు? మా అన్నున్నాడు వెనక, ఆయన చూసుకుంటాడు. ఏదైనా యుఎస్ఏ, అమెరికా, ఆయన చూసుకుంటాడు. అంత డబ్బు ఆయన పెడతాడు, మిలిటరీ ఆయన చూసుకుంటాడు. వీళ్ళు గమ్మన కూర్చోనుండి మొత్తం ఆయన మీద వేసేసి ఆయన మొత్తం దెబ్బలు, మొత్తము ఆర్థిక గాయాల చేత కుప్పగులు ఉండేది అప్పులతో ఉంది. ఇంకా కుప్పగులు ఒక దగ్గర కూర్చొని ఉన్నది. మీకు అర్థమని ఏం మాట్లాడుతున్నాను? ఈరోజు ఆర్థికంగా పైకి లేవాలని స్థితిలో అమెరికా ఉంది తెలుసా? యుక్రెయిన్ కి డబ్బులు జో బైడెన్ తెలుసు కదా, డెమోక్రాట్ పంపించాడు కుప్పలు కుప్పలు. మీరు చెయ్యండి యుద్ధం, మీరు చెయ్యండి యుద్ధం, మీరు చెయ్యండి యుద్ధం అని. ట్రంప్ ఏమన్నాడు? నేను యుద్ధం ఆపేస్తాను, డబ్బులు ఇవ్వను నేను. ట్రంప్ ఏం చేశాడు? నేను డబ్బులు ఇవన్నీ కాదు కానీ యుద్ధం ఆగిపోవాలా, యుద్ధం ఆగితే నా ఆర్థిక అప్పులు నేను తీర్చుకోవాలన్నట్లు ట్రంప్ ఎదురు చూస్తున్నాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? మీ అందరికి అర్థమో నేను మాట్లాడుతున్నాను. నేనేమి సబ్జెక్ట్ బయట దాటి నేను మాట్లాడడం లేదు. నేను ఏదైతే బోధించాను, నేనే చెప్పాలనుకుంటున్నాను, దాని మీద నేను నిలబడిపోతున్నాను. నేను నన్ను వెంబడించడం ఇప్పుడు జరుగుతున్నది. అది నేను ఒక దెబ్బలు ఏమంటున్నాను? నేను ఆర్థిక దెబ్బలు ఇవి, యుద్ధం వల్ల కలుగు దెబ్బలు ఇవి. గమ్మున కూర్చోనన్నది. అందుకే ట్రంప్ ఏమన్నాడు తెలుసా? మీరే నిలబడగలరా? నేనుండను నాటోలో, నేను ఇప్పుడు నాటోలో మీ యొక్క గుంపులోని నేను బయటకు వెళ్ళిపోతాను, రష్యా మీ మీదకి వచ్చినా మీరు అందరూ కలిసి నిలబడగలరా అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి?
నేను సహాయం చేయలేను, నాకు దెబ్బలు పెరిగిపోయాయి, నేను యుద్ధం వల్ల ఇప్పటికే యుక్రెయిన్ వల్ల, దాని వల్ల, ఆఫ్ఘనిస్తాన్ వల్ల, ఇరాక్ వల్ల, ఈ దాని వల్ల అంతా కూడా నేను ఆర్థికంగా నేను క్షీణించబోతున్నాను, నేను అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి అని నాటోతో మాట్లాడడం వలన అందరికి అనుమానం వచ్చేసింది. ఇప్పుడు నాటో పగిలిపోతుందా, నాటో తక్కువైపోతుందా, నాటో కుప్పగూలిపోయిందంటే ఎవరు లేస్తారు పైకి? రష్యా పైకి లేస్తుంది. కానీ కింద చదువుకుంటూ వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కింద చదువుకుంటూ వెళ్ళండి, ఆ దెబ్బలు తినేసి మార్చుకునే దాని టైంలో యెహూ బయలుదేరాడు. యెహూ దేనికోసం బయలుదేరాడు? బాంబు వేయడానికి. యెజబెలును ఇక్కడ ఉన్న దాన్ని, ఆ సంతతి వారిని చంపుట కొరకు యెహూ బయలుదేరాడు. ఎప్పుడు? ఆర్థిక దెబ్బలు తిని గమ్మన కూర్చొని మళ్ళీ లేద్దామనే సమయంలో రష్యా వచ్చి బాంబు వేసింది. యెహూ ఎవరు? బాంబ్. యెహూ ఎవరు? రష్యా. యెహూ ఎవరెవరిని చంపుతున్నాడు? యెజబెల్ నగర దోషి చెప్తున్నాడు, ఆ సంతతి వారిని అందరూ కూడా నాశనం చేస్తున్నాడు. యు అండర్స్టాండింగ్? నేను ఇప్పుడు ఎక్కడ చూపించాను తెలుసా? ఈ దెబ్బలు ఎక్కడ, ఏ కాలంలో తెలుసా? ఈ కాలంలో 2025. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బలు ఎక్కువైపోయి దగ్గర కూర్చొని ఉన్నది అమెరికా. కానీ నాశనానికి కారకులు ఎవరు? యెజబెలు. యుఎస్ఏ ఫుల్ కంట్రోల్ తీసుకోవడం వల్ల అదే జరిపించింది. నేను ఉన్నానుగా, నీకు తక్కువైనా, నీకు అప్పుడున్నా నేను తీరుస్తానుగా, నేను ఉన్నాను కదా, నువ్వు చెయ్యి, నువ్వు ఇవ్వు. ఎవరు భరోసా ఇచ్చాడు అమెరికాకు? అతల్యా, యెజబెలు. నేను ఉన్నాను, నేను ఇస్తాను, నువ్వేం భయపడబాక, నీ వెనక నేను ఉన్నాను అని చెప్పి అప్పుల్లో ఉన్న సహాయం చేసింది ఎవరు? దాని ఆలోచన కర్త ఎవరు? కదా ఇదంతా నిజమేనా? మాకేం కనపడడం లేదు, న్యూస్లో కూడా మాకేం కనపడడం లేదు. వేటగాడు రహస్యంగా దాంకొని ఉంటాడు. వేటగాడు బయటికి కనపడదు, బయట బాగా వచ్చి గమ్మాన్ని కళ్ళ ముందు వచ్చి పట్టుకొని నిన్ను రహస్యంగా వెనకాలే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు దూకుతాడు మధ్యలోకి. రోమన్ కాథలిక్ అది రహస్యమైన వేటగాడు, పరాక్రమం గల వేటగాడు. వాడు ప్రజలందరినీ కూడా, రాజ్యములన్నింటినీ కూడా, అధిపతులందరినీ కూడా వలవేసపడుతున్నాడు. నా పిక్చర్, ఈ పిక్చర్ చూడండి. మనం ఫస్ట్ ఒక కోడ్ చదువుదాం, ఓకే? ఆ కోడ్ చదివిన తర్వాత మీ కన్నులు కొంచెం తెరవబడతాయి. నేను ఈ రోజు అనగా నిన్న రాత్రి నేను దాన్ని చదివాను. నిన్న రాత్రి నేను దాన్ని చదివినప్పుడు ఓకే, ప్రవక్త మాట్లాడింది నిజమే అని ఈ రోజున్న న్యూస్ కూడా చెప్తున్నది. ఈ రోజున న్యూస్ కూడా ఆ మాట పలుకుతున్నది. ప్రేసనా ఏమాన్ ఇక్కడ ఉన్నారా? ఆసక్తిగా ఉన్నదా? ఇది 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 అంత ఉజ్జీవంగా లేకపోయి ఇప్పుడు ఏం చదువుతున్నదో అది మేము కళ్ళ ముందు తీసుకొస్తున్నాను. సంఘం ఏం చేయాలా? తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, అది విషయంగా దేవుడికి సిద్ధపడాలి. సంఖ్యను చూసి దేవుడు ఎత్తబడి తీసుకెళ్ళాడు, క్యారెక్టర్ని చూసి ఎత్తబడిలో తీసుకెళ్తాడు. క్యారెక్టర్, సంఘం క్యారెక్టర్ ఇంపార్టెంట్. వినయ చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త ఇతని పేరు పైకెత్తాడు. ఖైదీ అనే వర్తమాన 1963లో లైక్ ఫాదర్ చినిక్వాయ్, తండ్రి అయిన చినిక్వాయ్. అతని పేరు ఏంటంటే చార్లెస్ చినిక్వాయ్. వింటున్నారా? చార్లెస్ చినిక్వాయ్ అనేది తండ్రి అని ఎందుకు చెప్పారంటే అతను ఒక ఫాదర్, అతను ఒక ప్రీస్ట్ అనగా యాజకుడు, బౌద్ధకుడు. ప్రవక్త ఇతను పైకి లేపాడు. ప్రవక్త అన్నాడు, ఎవ్వరూ మనకు తండ్రులు లేరు, దేవుడు మాత్రమే మనకు తండ్రి. కానీ ఇతను ఏమన్నా తెలుసా? బ్రదర్, అవర్ బ్రదర్ చినిక్వాయ్, ఆ సహోదరుడు చినిక్వాయ్. ఇఫ్ యు ఎవర్ రీడ్ హిస్ బుక్స్, మీరు అతని పుస్తకాలు చదివినట్లయితే, అతను కొన్ని పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలు మీరు చదివినట్లయితే అంటున్నాడు, ఆల్ రైట్, మంచిదే, హి ఈస్ గోయింగ్ టు డెలివర్ ఆల్ ద ప్రొటెస్టెంట్లందరినీ విడిపించబోతున్నాడు. హి ఈజ్, వింటున్నారా? అండ్ హి బికేమ్ వన్ హిమ్సెల్ఫ్, తనంతట తాను ఒకడయ్యాడు. అనగా విడిపించుటలో ప్రొటెస్టెంట్లందరూ అనగా సంఘ శాఖలను అందరినీ కూడా, క్యాథలిక్లు కాని వారిని అందరినీ కూడా విడిపించే వారిలో ఇతను ఒకడు. ఓకే, దిస్ గ్రేట్ ప్రీస్ట్ ఇయర్స్ ఎగో, మహా గొప్ప యాజకుడు సంవత్సరాల క్రితం, ప్రవక్త పుట్టక ముందున్నవాడు. వింటున్నారా? యా, ఫాదర్ చినిక్వాయ్, యు ఆర్ టు గెట్ హిస్ బుక్ అండ్ రీడ్ ఇట్. అతను రాసిన పుస్తకాలను మీరు తీసుకొని చదవాలి, చదివితే మీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఏం రాశాడు అతని బుక్ లో? దే కాల్ హిమ్, వారు అతను ఏమని పిలిచారంటే ఫాదర్, తండ్రి అయిన
చినిక్వాయ్ అని పిలిచారు. హీఈస్ జస్ట్ ఎ బ్రదర్ చినిక్వాయ్. ఆయన కేవలం సహోదరుడైన చినిక్వాయ్, తండ్రి అయిన చినిక్వాయ్ కాదు. వింటున్నారా? వాట్ ఇట్ వాస్. అతను యాక్చువల్గా సహోదరుడైన చినిక్వాయ్. వీ డోంట్ కాల్ నో మ్యాన్ ఫాదర్. ఏ మనుషుని మనం తండ్రి అని పిలవము. అంతేనా? తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ మాత్రమే. లైక్ సో విల్ ఫైండ్ దట్ వే హీ వాస్ గోయింగ్ టు రీడ్ ద బైబిల్. ఆయన బైబిల్ని చదివాడు. So he could get out there and disprove the Protestant religion and make it all Catholic. ఒకప్పుడు ఏం చేశాడంటే ప్రొటెస్టెంట్లందరూ తప్పు, క్యాథలికే కరెక్ట్ అని చెప్పేవాడు ఇతను. మీకు అర్థమవుతున్నదా? నేను ఏం తీసుకురాకూడుతున్నా మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు సంఘశాఖలందరూ తప్పు, క్యాథలిక్ యొక్క సిద్ధాంతము వారి యొక్క ఆలోచనే కరెక్ట్ అని ఇతను చెప్పేవాడు. అండ్ when he went to read the Bible, కానీ ఎప్పుడైతే అతను బైబిల్ని చదవడం మొదలు పెట్టాడో, the Holy Spirit come upon him. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చాను. and he got the Holy Ghost. అతను పరిశుద్ధాత్మతో నింపబడి and then he became one of them. ఆ తర్వాత అతను క్యాథలిక్ ని వదిలిపెట్టి ప్రొఫెషన్ లోపలికి వచ్చేసాడు. మీకు అర్థమైంది ఇప్పుడు మొత్తం ప్రవక్త చెప్పిన స్టోరీ. చినిక్వాయ్ అనే వ్యక్తి ఒకప్పుడు క్యాథలిక్ ప్రీస్ట్, ఫాదర్ చినిక్వాయ్ అని పిలువబడేవాడు. అతను ఏది చెప్పినా కూడా సంఘశాఖలందరూ తప్పు, క్యాథలిక్లే కరెక్ట్ అని చెప్పేవాడు. ఒకానొక సమయంలో బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు? ప్రొటెస్టెంట్లోకి వచ్చి జాయిన్ అయిపోయాడు. కానీ ప్రవక్త ఏదైతే చెప్పాడో కొన్ని నేను వికీపీడియా దాంట్లో నేను వెళ్ళి ఇతని యొక్క బోధ ఏంటి, ఇతను ఏం చెప్పాడో మీకు చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇతను ఎక్కడ పనిచేశాడు? క్యాథలిక్లో పనిచేశాడు. అక్కడ నుండి బయటకు వచ్చాడంటే కారణం ఏదో ఉంది. అక్కడ నుండి క్యాథలిక్ నుండి బయటకు వచ్చాడంటే క్యాథలిక్ గురించి ఇతనికి ఏదో అర్థమైంది. మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు నేను ఒక ఫోటో ఉన్నదా, అతని ఫోటో ఉన్నది, ఫస్ట్ ఫోటో. చూడండి, ఇతని పేరు చార్లెస్ చినిక్వాయ్, ఫార్మర్ క్యాథలిక్ ప్రీస్ట్. అనగా ముందున్న క్యాథలిక్ యొక్క బోధకుడు. ఇతను చూచారా మీరు? ఇతని పేరేంటి? క్లారిటీగా కనబడుతున్నా, అందరికీ కనబడుతున్నదా? చార్లెస్ చినిక్వాయ్ ఇతని పేరు. నా ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పిక్చర్ ఇంకోటి ఉందో చూడు. ఇతని గురించి ప్రభుత్వం మాట్లాడాడు. నేను వికీపీడియాను కొంచెం నేను ఏదో తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చెప్పబడుతున్నదో మీకు చూపిస్తాను నేను. ఫ్రమ్ వికీపీడియా, ద ఫ్రీ ఎన్సైక్లోపీడియా. వికీపీడియా అనగా అదొక గూగుల్లో ఒక సైట్ అనేది. దాంట్లో నుండి చార్లెస్ చినిక్వాయ్ గురించి కొంత రాశారు వాళ్ళు. ఎప్పుడు? 1886 ప్రవక్త పుట్టక మునుపు. చార్లెస్ పాస్కల్ టెలస్ఫోరే చినిక్వాయ్ అతని పూర్తి పేరు. ఎంత పెద్ద పేరు ఉన్నది మీకు అర్థమవుతుంది. చార్లెస్ పాస్కల్ టెలస్ఫోరే చినిక్వాయ్. అతను ఎప్పుడు పుట్టాడు? 1809. ప్రవక్త ఎప్పుడు పుట్టాడు? 1909. ముందున్న కాలం అన్నమాట. ఎప్పుడు చనిపోతున్నాడు? 1899. అనగా ఎగ్జాక్ట్గా ఒక 90 సంవత్సరాలు అతను బతుకుతున్నాడు. కరెక్ట్గా 90 ఏళ్ళు. వాజ్ ఎ కెనాడియన్ సోషియో పొలిటికల్ యాక్టివిస్ట్. అతను రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఎన్నో యాక్టివిటీస్ చేసేవాడు. దాని గురించి చర్చించేవాడు, దాని గురించి ఎక్కువగా పరిశోధన చేసేవాడు. ఏమా? ఇతను ఎవరు? కెనడా దేశానికి సంబంధించిన వాడు. అండ్ ఫార్మర్ క్యాథలిక్ ప్రీస్ట్ హూ లెఫ్ట్ ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్ని వదిలిపెట్టిన క్యాథలిక్ యొక్క ప్రీస్ట్ ఇతను, ఒక యాజకుడు. ఇతను క్యాథలిక్ చర్చ్లో పనిచేసిన యాజకుడు. అండ్ కన్వర్టెడ్ టు ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ. ఇతను దేనిలోకి మారిపోయాడు? సంఘ శాఖల లోపల. అనగా లూథర్ ద్వారా వచ్చిన లూథరన్స్, వెస్లీ, మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు వీళ్ళ దానికి కలిసిపోయాడు. ఏమన్? బికమింగ్ ఎ ప్రెస్బిటేరియన్ ఎవాంజలికల్ మినిస్టర్. ఇప్పుడు దేనిలోకి దూకాడు? ఈయన ప్రెస్బిటేరియన్లోకి దూకాడు, మినిస్టర్ గా మారాడు. He wrote a lecture circuit in the United States denouncing the Catholic Church. క్యాథలిక్ సంఘాన్ని తగ్గిస్తూ, దాని మీద ఆరోపణలు చేస్తూ పెద్ద గందరగోళం లేపాడు. రోమన్ క్యాథలిక్ కి వ్యతిరేకంగా దాన్ని తగ్గిస్తూ మాట్లాడుతూ పెద్ద లెక్చర్ లేపడం మొదలుపెట్టాడు. His themes were the Catholicism was pagan. అతను ఏం చెప్పడం మొదలుపెట్టాడు? Catholicism అనేది ఒక అన్యత్వం. అతని మీద ఏమొచ్చినది? పరిశుద్ధాత్మ వచ్చినది. అతను బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే అతను భయపడలేదు.
భయపడకుండా ఏమని చెప్పాడు? Catholicism is a pagan. Was pagan. అది అన్యత్వము. The Catholicism worship the Virgin Mary. Catholicism ఏం చేస్తున్నది? కన్యకైన మరియను ఆరాధిస్తున్నది. అది అన్యత్వం అంటున్నాడు. దట్ ఈస్ థియాలజీ. అండ్ హిస్ థియాలజీ వాజ్ యాంటీ క్రిస్టియన్. దాని యొక్క తత్వము, దాని యొక్క సిద్ధాంతం ఏంటి? క్రైస్తవ్యంకు విరోధము. ఏమా ఇప్పుడు నేను కొన్ని హైలైట్ చేశాను చూసారు ఇక్కడ, అది చాలా ప్రాముఖ్యమైనది. Chiniquy founded the St. Anne colony, a village located in Kankakee country, Illinois in the 1851. ఆయన గురించి కొంచెం హిస్టరీ, ఏం స్థాపించాడు, ఏ ఒక విలేజ్ని, ఆ యొక్క కాలనీని ఆయన స్థాపించాడు, ఏ దేశంలో ఏ పట్టణంలో దాన్ని చేశాడో దాన్ని రాశారు. ఏ సంవత్సరం? 1851. 50 years in the Church of Rome. రోమ్ సంఘంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 50 సంవత్సరాలు ఉన్నాడు. An extensive autobiographical account of his life and thoughts as a priest in the Catholic Church. Catholic సంఘంలో తన యొక్క లైఫ్, తన యొక్క అనుభవాలను, చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, తన యొక్క సొంత సాక్ష్యం కలిగిన వాడు, ఎంతో అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాడు, తన యొక్క లైఫ్ అనుభవాలు. Was written by Chanakui. అండ్ ఎవరు రాసా? ఒక బుక్ని రాసి, తన యొక్క ఆటోబయోగ్రఫీలో తన బుక్ని రాసి దాన్ని పబ్లిష్ చేశాడు. ఎప్పుడు? 1886లో. వినండి, ఇది అద్భుతమైన మాట. He warned. ఇతను ఏం చేశాడు? హెచ్చరించాడు. ఎవరిని హెచ్చరించాడు? అమెరికా దేశాన్ని. Of plots by the Vatican to take control of the United States. అమెరికా దేశాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి, తన స్వాధీనంలో చేసుకోవడానికి పన్నాగాలు వేస్తున్నదని హెచ్చరించాడు. ఈయనకి ఎందుకు అంత బాగా ఎలా తెలుసా? 50 సంవత్సరం వారి మధ్యలోనే ఉన్నాడు. అంటే ప్రవక్త చెప్పింది ఎంత కరెక్ట్ అండి. ప్రవక్త ఊరికే మాట్లాడలేదు, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన పరిశుద్ధాత్మ వారిని చెప్పాడు. దానికి రీజన్ ఇది. ఆయన అక్కడ ఉండి గమనించి దాని గురించి యునైటెడ్ స్టేట్స్ కి హెచ్చరించాడు, జాగ్రత్త. He warned of plots. Plots అనగా పన్నాగాలు. ఏ పన్నాగాలు తెలుసు కదా? యజబేలు వివాహం చేయడం. ఆ తల్లి వీరికి వివాహం చేసేస్తే వీరంతా నా కంట్రోల్లో ఉంటారు. ఇవే ప్లాట్స్, ఇవే పన్నాగాలు. ప్లాట్స్ బై ద వాటికన్ టు టేక్ కంట్రోల్, టు టేక్ కంట్రోల్, టు టేక్ కంట్రోల్. మీకు అర్థమవుతున్నదా? స్వాధీనంలోకి తీసుకునే కొరకు ఎవరిని? ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా యొక్క దాన్ని స్వాధీనం చేసుకుంటా కొరకు అది పన్నాగాలు వేస్తున్నదని ఎప్పుడు చెప్పాడు? 1851లోనే చెప్తే ఈరోజు 7 ప్రశ్నలు వచ్చాయి. ఎంతమంది తెలుసు? మొదటిది ముస్సోలిని, రెండవది హిట్లర్, మూడవది స్టాలిన్, నాలుగవది కమ్యూనిజం, ఐదవది ఏంటి? సైన్స్ టెక్నాలజీ ఎదుగుట, ఆరవదేంటి? అమెరికాలో ఒక స్త్రీ పైకి లేచి అమెరికా మొత్తాన్ని తన కాళ్ళ కింద తెచ్చుకోవడం, అమెరికా మొత్తాన్ని తన స్వాధీనంలో తెచ్చుకొని వెళ్ళడం. ఆరవ దర్శనమైనది. బ్రదర్, ఈ దినమున ఆల్రెడీ 99.9% అతని చేతిలోకి వచ్చేసింది, దాని చేతిలోకి వచ్చేసినది. ఆ స్త్రీ ఇప్పుడు కన్నపడడం ఆలస్యం అంతే. పైకి వచ్చి ఇప్పుడు నాది అధికారం అని చెప్పడమే ఆలస్యం. మొత్తము దాని కంట్రోల్లోనే ఉన్నది. ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నది? క్లియర్గా చెప్పాడు. ఏ విధానంలో అమెరికా తన స్వాధీనంలో పెట్టుకొని చూస్తుందంటే బై ఇంపోర్టింగ్ Catholic immigrants from Ireland, Germany, France and suggested that. అనగా ఏం చేస్తుందంటే తెలివిగా తన ఐరోపా దేశంలో నుండి, తన దేశాల్లో నుండి, ఫ్రాన్స్ నుండి, జర్మనీ నుండి, అక్కడి నుండి వాటికన్ సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికి తరలిస్తున్నది. మీరు అక్కడికి వెళ్ళి సభ్యత్వం తీసుకోండి, అక్కడికి వెళ్ళి సభ్యత్వం తీసుకోండి. ఒకరు వెళ్ళారంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఎవరు? క్యాథలిసిజం, క్యాథలిక్లు. అలా అందరూ వరుస వెళ్ళిపోయి ఏం జరుగుతుంది అక్కడ? క్యాథలిక్ల యొక్క పాపులేషన్ పెరుగుతుంది. క్యాథలిక్ యొక్క పాపులేషన్ పెరిగింది అంటే అధికారంలో క్యాథలిక్ ఎవరికి ఓటు వేస్తే వారు రావచ్చు. మీకు అర్థమవుతుంది? పాపులేషన్ మనం పెంచాలి, క్యాథలిక్ సంబంధించిన వారిని పైకి పెంచాలి అనే
ప్లాంట్ అదేం చేస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు అందరినీ. అక్కడ బాగుంది కదా, మీరు అక్కడికి వెళ్ళండి, మేము చేస్తాం. మొత్తం మీరేం చేస్తున్నారంటే పాపులేషన్ పెంచి అందరిని పెంచి క్యాథలిక్ ని ప్రేమించేవారు. క్యాథలిక్ యొక్క మనుషులు అందరూ అమెరికాలో ఇప్పుడు పెరిగిపోయారు. ఇప్పుడు క్యాథలిక్లు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న సంఘ శాఖల వాళ్ళని వివాహం చేసుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రొటెస్టెంట్ వారిని వివాహం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అది జరిగినదో ప్రవక్త క్లియర్ గా చెప్పాడు, వినండి, సంఘంలోనికి అమెరికా లోపలికి మరణం ప్రవేశించినది. ఎప్పుడైతే మిక్స్డ్ మ్యారేజ్ జరిగాయో, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ వివాహం చేసుకుంటున్నారు, అయిపోయినది అమెరికా డెడ్. ఎప్పుడైతే వివాహం జరిగితే ఏం జరుగుతుందండి, ఇట్లా అయిపోతుంది అతల్యలాగా. లాంగ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడంతా కూడా ఫ్యామిలీస్ అని నాశనం అయిపోయి మొత్తం ఎవరి కంట్రోల్లోకి వెళ్తా ఉంటారు అందరూ. క్యాథలిక్స్ 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 క్యాథలిక్స్. జాన్ ఎఫ్ కెనడీ ఎలా ఎక్కగలిగాడు అక్కడికి, క్యాథలిక్ యొక్క ఓటును బట్టి. ప్రవక్త మాట్లాడింది కాదు. 50 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఆయన, క్యాథలిక్లోనే పనిచేసి వారి ఆలోచనలన్నీ తెలుసుకొని అది కరెక్ట్ కాదని పరిశుద్ధాత్మ ద్వారా బయటకు వచ్చి చెప్తున్నాడు. ఈ మాట ఉండండి, that the Vatican was behind the assassination of US President Abraham Lincoln. అబ్రహాం లింకన్ ని చంపినది కూడా వాటికనే. తెలుసా మీకు? వాటికన్ అబ్రహాం లింకన్ చూచాడు. ఎక్కడ చూసినా క్యాథలిక్లు వచ్చేస్తున్నారు, క్యాథలిక్లు అమెరికా లోపలికి వస్తున్నారు. వారి పండగలన్నీ కూడా అబ్రహాం లింకన్ చూచాడు, గమనించాడు. అతను ఏమన్నాడు, అబ్రహాం లింకన్ యొక్క మరణం వెనక ఉన్నది కూడా వాటికన్ సిటీ. ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరు దాన్ని నమ్మరు. కానీ ఏమని చెప్తారు, గూగులే చెప్తున్నది. అది ఇతని యొక్క బోధ ఎలా ఉన్నదంట, వాటికన్ ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఎవరినైనా చంపుతున్నది, ఎవరినైనా కంట్రోల్ చేస్తున్నది. అది అబ్రహాం లింకన్ ఎలాంటి వాడు చెప్పారు ప్రవక్త, ఎలాంటి వాడు, ఒక రక్షకుడు లాంటి వాడు, ఒక తెగ వారికి నీగ్రో వారికి ఒక విడుదలను ప్రకటించిన వాడు, బానిసత్వంలో వారిని విడిపించిన వాడు. అబ్రహాం ఎలాగో, అబ్రహాం లింకన్ ఎలాగో మన ప్రవక్త అలాగో. బానిసత్వంలో ఉన్న సంఘ శాఖలో ఉన్న వారందరూ కూడా సంఖ్యలో పగలగొట్టడానికి అబ్రహాం లింకన్ లాగా ప్రవక్త వచ్చాడు. ప్రవక్తను ఎవరు పంపారు, దేవుడే పంపాడు. సో కానీ ఈ చంపింది ఎవరు, అబ్రహాం లింకన్. ఎవరు తెలుసా, ఒకప్పుడు డెమోక్రటే, ఒకప్పుడు ఆహాబు కంటే ముందున్నవాడే. కానీ ఆహాబు సమయంలోనే ఎవరు వచ్చారు, రోమన్ క్యాథలిక్ లోపలికి వచ్చింది. కానీ ఆహాబు ముందు ఎవరున్నారు, అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆహాబు ముందు రాజులు. కానీ ఏ యజబెల్ లోపలికి రానిలేదు, బయలు దేవతల లోపలికి రానిలేదు వాళ్ళు. అబ్రహాం లింకన్ కూడా క్యాథలిజంని లోపలికి రానివ్వలేదు, అందుకే చంపేశారు క్యాథలిక్ యొక్క అబ్రహాం లింకన్ను. కానీ ఎప్పుడైతే జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ అయ్యాడో, ప్రవక్త అన్నాడు దట్ ఆ యొక్క యజబెల్ స్త్రీ ఇప్పుడు వైట్ హౌస్ వెనక్కి వచ్చి నిలబడింది. వైట్ హౌస్ అంటే ఏంటది, ప్రెసిడెన్షియల్ హౌస్. దాని వెనక ఎవరు చరిపు, యజబేలు. ఆహాబ్ వెనక యజబేలు నుండి సింహాసనం వెళ్తున్నది. అది ఎప్పుడు సాధ్యమైనది, జాన్ ఎఫ్ కెనడీ 1960లో అది సాధ్యమైనది. ఇది చూసిన వెంటనే ప్రవక్త అన్నాడు, యజబేలు మతం లోపలికి వచ్చినది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, దెబ్బలు తినే సమయంలో, దెబ్బలు గాయాలతో ఉన్న టైంలో యెహూ బయలుదేరి వెతికి మరి ఆ టైంలో లేచి మరి చంపాడు. రష్యా సిద్ధంగా ఉంది, యెహూ అభిషేకించబడ్డాడు. ఎవరు, రష్యా అభిషేకించబడినది. రష్యా ఎవరు, కమ్యూనిజం అంటే ఏంటి, కొడవలి దేని సాదృశ్యం, కోత కాలము, తీర్పు తీర్చుట, కోత కోయుట. కమ్యూనిజం కొడవలి చెరువు పట్టుకున్న దేవుడు కమ్యూనిజాన్ని ఒక టూల్ గా పెట్టుకున్న, ఒక ఆయుధంగా పెట్టుకున్నాడు. కమ్యూనిజంని యెహూను అభిషేకించాడు దేవుడిగా. యెహూను అనుమతిస్తే లోపలికి వెళ్ళిపోతాడు. అండర్స్టాండింగ్ మీ అందరికీ క్లియర్గా అర్థమవుతున్నదా? ప్రవక్త ఆ మాట పలికాడు, అతని పైకి లేపాడు, అతని యొక్క బోధను, అతని యొక్క బుక్కులను పైకి లేపాడు ప్రవక్త. నేను అందుకే ఈరోజు చూపిస్తున్నాను. నేను ఇతను ముందే పసిగట్టాడు, ముందే చెప్పేశాడు. ప్రవక్త కాదు, ప్రవక్త కంటే ముందే ఇవన్నీ లోపల జరుగుతున్నాయి, ప్రజలందరికీ తెలియదు. కానీ వధువును కళ్ళు తెరిపించుట కొరకు ప్రవక్తను పంపాడు ఈరోజు. లోకానికి వెళ్ళి లోకం ప్రవక్త నమ్మదు, కానీ వధువు ప్రవక్త నమ్ముతుంది. నమ్మేటట్టు దేవుడు చేశాడు. 2 సూచనలు వధువు కోసం పంపించాడు. మీ అందరికీ అర్థమవుతున్నదా? నా లాస్ట్ కోడ్ నేను ఇంకా చివరిగా నేను ముగిచేస్తున్నాను. నేను ఇంకా చివరి కోట్ ఒకటి నేను చదివించేసి
మీ అందరికి అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. యా, దాంట్లో హైలైట్స్లో ఉంటుంది చూడండి. ఐ థింక్ కండమ్నేషన్ బై రిప్రజెంటేషన్ అనే వర్తమానంలో 42 42 ఈ కోడ్ చూడండి. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? ఉమెన్ గివెన్ ద రైట్ టు ఓట్. స్త్రీలకు ఏమి ఇవ్వబడినది? ఓటు వేయడానికి హక్కు ఇవ్వబడిను. ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఎలక్ట్ కెనడీ. ఎవరిని ఎన్నుకున్నారు? స్త్రీలందరూ స్త్రీ యొక్క ఓటు ఇవ్వడం వలన, ఆ ఓటు వలన కెనడీ ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. వాజ్ ద ఉమెన్స్ ఓట్? అది స్త్రీల యొక్క ఓటు వలన ద రాంగ్ మ్యాన్, ఒక అబద్ధ మనుష్యుణ్ణి ఎన్నుకున్నారు. ఎవరిని? జాన్ ఆఫ్ కెనడీని, అబద్ధ మనుష్యుణ్ణి క్యాథలిక్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. విచ్ వాస్ ఫైనలీ లీడ్ టు ఫుల్ కంట్రోల్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ సంఘం యొక్క పూర్తి స్వాధీనమునకు, అమెరికా పూర్తిగా స్వాధీనంలోకి వెళ్ళుట కొరకు ఏది నడిపించును? ఈ అబద్ధ మనుషుడు ఎన్నుకొనుట. ఈ ఎన్నికల జాన్ ఆఫ్ కెనడీ ఎన్నుకొనుట బడుట వలన ఇది దేనికి దారితీస్తుంది? క్యాథలిక్ సంఘం యొక్క ఆధీనంలోనికి అమెరికా మొత్తం వెళ్ళుటకు ఇది దారితీస్తుంది. ప్రవక్త నేను మాట్లాడింది ఇది. త్వరలో కంప్లీట్గా అది కనబడదు. మన కనుల ప్రపంచం మొత్తానికి అది కనబడబోతున్నది. విచ్ విల్ ఫైనలీ లీడ్ టు ఫుల్ కంట్రోల్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అమెరికాలో క్యాథలిక్ యొక్క సంఘం యొక్క పూర్తి స్వాధీనంలోకి అది వెళ్ళబోతున్నది, దాన్ని నడిపించబడిపోతున్నది. Then ఆ తరువాత the bomb comes that explodes her. ఆ తర్వాత ఏమొస్తుంది? బాంబు వచ్చి దాన్ని మొత్తము బ్లాస్ట్ చేస్తుంది, ఎక్స్ప్లోడ్, పేలుడుతో దాన్ని నాశనం చేయబోతున్నది. అది నేను ఇక్కడ చదివించాను. నేను గాయములతో ఉన్నప్పుడు, ఎకనామిక్స్ వూండ్స్తో అది అక్కడ వారు ఉన్నప్పుడు, ఆ టైంలో then bomb will come and explodes her. ఆ తర్వాత బాంబు రష్యా వచ్చి ఏం చేస్తుంది? బాంబు వేసి దాన్ని పేల్చి వేస్తుంది. ఎప్పుడు? కరెక్ట్గా రోమన్ క్యాథలిక్ యొక్క అధికారం మొత్తం, దాని యొక్క కంట్రోల్ మొత్తం యుఎస్ఏ మొత్తం తన స్వాధీనంలో ఉంచుకున్న తరువాత దెన్ బాంబు విల్ కమ్. ఆ తర్వాత బాంబు వచ్చి దాన్ని నాశనం చేయబోతున్నది. యు అండర్స్టాండింగ్? మీ అందరికీ అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను? నా వర్తమానం పేరు ఏంటి? ద వాటికన్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏని పూర్తి స్వాధీనంలో ఉంచుకోబోతున్నది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో అదే జరిగినది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రెండవ రిపబ్లికన్స్ కూడా అమెరికా, మీకు అందరికీ తెలుసు, ప్రవక్త అన్నాడు అమెరికాలో 2 గుంపులు కూడా ఉన్నాయి. ఎలాగైతే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఎలాగైతే ఉన్నారు, అలాగునని క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ కూడా ఉన్నారు. 2 గుంపులు ఉన్నాయి. క్యాథలిక్లు ఉన్నారు, ప్రొటెస్టెంట్లు ఉన్నారు. కానీ చివరికి వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? వివాహం చేసుకోవడం మొదలు పెట్టారు. ఒకరినొకరు వివాహం చేసుకోవడం, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు వివాహం చేసుకోవడం మొదలు పెట్టారు. అందుకే ప్రవక్త అన్నాడు, వీరు ప్రొటెస్టెంట్లు అప్పుడు విశ్వాసులు, ఈ విశ్వాసులు పోయి అవిశ్వాసులతో వివాహం చేసుకోకూడదు. వారు ఎప్పుడు దూరంగానే ఉండాలి, సపరేట్గానే ఉండాలి. ఆశ్చర్యంగా లేదా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో ఇవన్నీ యెజబెలు, ఆహాబు, ఈ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు ఏలియా రావాలనా లేదా? ఏలియా ఉండాలనా లేదా? ఏలియా వచ్చాడు, ఆ మధ్యలో ఉన్నాడు, అక్కడ ప్రకటించాడు, ఓ యెజబెలు, నీ రక్తమును కుక్కలు నాకుతాయి, నీ మాంసములు కుక్కలు తింటాయి. ఓ ఆహాబు, నీ రక్తమును కుక్కలు నాకుతాయి. ఆహాబుకు యెజబెలుకి ఇద్దరి మీద తీర్పు ప్రకటించాడు. ఏలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయే రంగంలో లేడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరగబోతున్నది? అమెరికా ఆహాబు రక్తం నాకబోతున్నాయి, కుక్కలు నాకబోతున్నాయి. యెహోవా వచ్చి బాంబు వేయబోతున్నాడు. ఆ తర్వాత యెహోవా వచ్చి ఎవరు చంపబోతున్నాడు? అక్కడ యెజబెలు కూడా చంపబోతున్నాడు. యెజబెలు ఎవరు? వాటికన్ సిటీ. టారిఫ్ల మీద టారిఫ్లు, ట్యాక్సుల మీద ట్యాక్సులు మొత్తం పెంచుతున్నా. నాకు గేమ్ నేను ఆడుతాను అన్నప్పుడు మొత్తం ఎకనామిస్టులు అందరూ కూడా ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు టారిఫ్లు విధించుకుంటూ పోయారు అంటే నీ యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పగూలిపోతుంది. రిపబ్లికన్స్ చాలా మంచి వాళ్ళంట.
డెమోక్రటిక్స్ వాళ్ళే చెడ్డ వాళ్ళు, అది ఆబు వంటి వారు. రిపబ్లిక్ చాలా మంచి వాళ్ళు, యెహోషాపాతు లాంటి వాళ్ళు. దేశం కోసం నిలబడే వాళ్ళు, దేనికి రాజీ పడిన వాళ్ళు, ఎవరు అధికారం చేయడానికి ఒప్పుకోని వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? యజబేలు మొత్తం వీరిని కూడా స్వాధీనం చేసుకొని మొత్తం అమెరికాలో ఉన్న ప్రతి పార్టీని తన కంట్రోల్లో పెట్టుకుంటున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రెసిడెంట్ అయినా రానియండి, ఎవరి మీద ఆధారపడాలా? అప్పులు తీసుకునే స్తోమత ఎవరికీ లేదు. ప్రవక్త అన్నాడు, ఇప్పటి నుండి 40 సంవత్సరాల వరకు ట్యాక్సులు కడితే కానీ తీయవు అప్పులు. అందరు ట్యాక్సులు కలుపుకుంటూ ఆస్తి మొదలు ట్యాక్స్ రూపంలో కట్టినా కూడా అప్పులు తీయవు. అన్ని అప్పులు నేను చూపించానా? నేను ట్రిలియన్స్ అప్పులు ఉన్నాయి దానికి. నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చిన రిపబ్లికనే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఏమని చేయగలుగుతున్నాడా? ఏమీ చేయలేడు. స్థితి మారిపోయింది, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ప్రవక్త 1951లో చెప్పేశాడు, అమెరికా యువర్ డూమ్డ్, నువ్వు నాశనం అయిపోయావు, నీ పని అయిపోయినది. నువ్వు ఎప్పుడైతే వర్తమానం ధృవీకరించావో నీ ఉద్యమము, నీ పతనం మొదలైపోయింది ఆల్రెడీ. దేవుడు ఇప్పుడు అమెరికా నుండి ఆ భూమి అన్నది వ్యాపిస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో లేని ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు అన్ని దేశాలకి ఇప్పుడు వెళ్తున్నాడు, సువార్త వెళ్తున్నది. ఇండియాలో, ఆఫ్రికాలో ఎక్కువ వర్తమానం నమ్మే వాళ్ళు ఎక్కువ, ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ఎంతో దానికోసం నిలబడే వాళ్ళు ఎక్కువ. కానీ అమెరికాలో 10 మంది కూడా ఉండరు. అంత తక్కువ మంది, అంత నిజాయితీ లేదు, యథార్థత లేదు, మొత్తం నాశనం అయిపోయినది. ప్రవక్తని ఉద్యమం మొదలుపెట్టాడు. 1946లో ప్రవక్తని ఉద్యమం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు తెలుసా? అమెరికా వాళ్ళు అంటారు 2 big giants మన మధ్యలో ఉన్నారు. జాయిన్స్ అనగా పెద్దవాళ్ళు. మన అమెరికా దేశంలో దేవుడు పంపిన 2 పెద్దవాళ్ళు, మహా గొప్ప దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఒకరు వచ్చి విలియం బ్రెన్హామ్, ఒకరు ఓరల్ రాబర్ట్స్. ఎవరన్నారు? అమెరికా దేశం అంటున్నది. పెద్దవాళ్ళు మనకి ఇప్పుడు దేవుడు వచ్చారంటే ఏ మాత్రం సరిపోతాడు ఓరల్ రాబర్ట్స్ ప్రవక్తతో పాటు? వారు అనుకుంటున్నారు ప్రవక్తను కూడా ఒక విధానంలో ఒక మామూలు సేవకుడు వేసేసారు. వాళ్ళు ప్రవక్తను గుర్తించడం లేదు. వాళ్ళు మాకు పెద్దన్న అని చెప్పుకునే బిల్లీ గ్రహాం కూడా అయిపోయింది. ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడు, ప్రవచించాడు, అమెరికా యువర్ రివైవల్ ఇస్ ఓవర్, నీ యొక్క ఉద్యమం అయిపోయిందని చెప్పినప్పుడు ఈ రోజు వరకు హీలింగ్ రివైవల్ క్యాంపెయిన్స్ లేవు అమెరికాలో. ఒకప్పుడు కూటలు పెద్ద సభలు అన్ని దేశాలలో అమెరికాకి వెళ్ళేవారు. మన ఇండియా నుండి కూడా కొంతమంది వెళ్ళారు ప్రవక్తను కలుసుకోవడానికి. ఎంతమంది తెలుసు? పాల్ హర్సీ లహరి, ఆయన కూడా వెళ్ళాడు, ప్రవక్తతో కలుసుకున్నాడు. ఈ ఎంతో మంది అన్ని దేశాల నుండి ఆయన వెళ్ళి కలుసుకొని అంత గొప్ప ఉద్యమం అక్కడ జరిగినది. కానీ ఈరోజు నో రివైవల్, మొత్తం ఏమి ఉద్యమాలు లేవు. ఇప్పుడు ఏ ఉద్యమాలు ఇప్పుడు జరగడం లేదు. ప్రవక్త ప్రవచించారు, అమెరికా టైం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? కేవలం వధువుతో మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు. వధువు తన వాక్యాన్ని తెరుస్తున్నాడు, వధువుని ఎత్తబడుటకు సిద్ధపరుస్తున్నాడు. అదే ఇప్పుడు రహస్యంగా సీక్రెట్ గా జరుగుతున్నది. మీ అందరికి అర్థమవుతున్నదా? ఈ యొక్క ప్రవక్త చెప్పిన మాటలు ఏమన్నాడు ఆయన? త్వరలో దేనికి దారితీస్తుంది అన్నాడు. జాన్ ఎఫ్ కెనడీ ఎన్నుకోబడిన వెంటనే ఫుల్ కంట్రోల్ వచ్చేస్తుంది యుఎస్ఏలో. మొత్తం యుఎస్ఏ వచ్చి మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అన్నాడు. వెంటనే ఏం జరుగుతుంది అన్నాడు? బాంబ్ కామ్స్ దట్ ఎక్స్ప్లోడ్స్. వెంటనే బాంబు వచ్చి అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? కరెక్ట్గా దెబ్బలు తిని కూర్చొని ఉన్నది. అమెరికా ఇప్పుడు వూల్స్, ఎకనామిక్ వూల్స్ ద్వారా అక్కడ కూర్చొని ఉన్నది. కావాలని యుద్ధాలకు వెళ్ళిపోయి ఒక దగ్గర ఇప్పుడు అమెరికా గమ్మున కూర్చొని ఉన్నది. వెంటనే సైలెంట్ గా ఉన్న ఆ టైంలో ఎవరు వస్తున్నారు? అభిషేకించబడిన ఎవరు వస్తున్నాడు? లిజన్ దీన్ని మర్చిపోబాక. నేను కొద్ది సమయం నేను తీసుకున్నాను, నేను హాఫ్ అన్ అవర్. దీన్ని మర్చిపోబాక, నీ మైండ్లో దీన్ని ఎప్పుడు పెట్టుకున్నాండి. అనుకోని గడియలో, అనుకోని సమయంలో ఆ తీర్పు రాబోతున్నది. త్వరలో వధువు ఎత్తబడబోతున్నది. God bless you. Let's stand together. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ఈ సమయాన్ని నిజంగా కాపరిని అప్పగిస్తున్నాను. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. యవన బోధకుని ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడే దేవుడవు. అవును దేవా, ఓ తండ్రి, మొదట మార్తా మరియాలు పోయిన వారములో మిమ్మల్ని కలుసుకొని ఏ విధంగా ప్రభువా పునరుద్ధానము దగ్గరికి వెళ్ళి లాజరు లేపినట్టుగానే ఈ చివరి దినాల్లో ప్రభువా అలాంటి పరిస్థితులు జరిగే సమయములో ఓ తండ్రి, వధువు అవతల గట్టు వెళ్ళగానే
ఇదిగో ప్రభువా మరి నాయన ఈ భూమి మీద మహాశ్రమలు రాబోతున్నాయి. ఇదిగో ప్రభువా అమెరికా బ్లాస్ట్ అయిపోబోతా ఉంది. ఇదిగో ప్రభువా అన్ని కార్యములు జరుగుతున్నాయని ఈ వారంలో ప్రభువా మీరు మాతో హెచ్చరించారు. అవును దేవా మీకు వందనాలు. దయ్యము ప్రభువా మరి నాయన వాడు ఓ తండ్రి యెజెబేల్లో నుంచి అతల్యలో దూరి ఇదిగో ప్రభువా ఈ విధంగా వరుస క్రమములో వాడు ఓ తండ్రి మరి నాయన అందరినీ స్వాధీనపరచుకోవాలని చూస్తూ ఉంటున్నాడు. అయితే వధువును మాత్రం స్వాధీనపరచుకోలేడు ప్రభువా. వధువు మాత్రమే తప్పించుకొని అవతల గట్టు వెళుతుందని ఇదిగో ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని భద్రపరిచిన దేవుడు. ఈ ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది వధువుగా ఉంటున్నారో ఇక్కడికి ప్రతి వారము కలుసుకునే కృప దయచేయమని, ఈ ప్రపంచంలో వధువుగా సిద్ధపడుతున్న ప్రతి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనమని, ఎత్తబడే ఆత్మతో నింపుమని సొంత ప్రార్థన చేస్తున్నాము. నీ బిడ్డలు వాక్యం విన్నారు, తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. వారికి భద్రత దయచేయండి నాయన. మీ మేలుల కింద నింపు నాయన, మీ ఆశీర్వాదం కింద నింపు నాయన. మీకే స్తుతి ఘనతమై ప్రభా చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి మీ పాదాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అయిన కాపుదల మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.